హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఎస్ అకాడమీ. ఆస్పిరెంట్స్, మన గ్రూప్ 2 షెడ్యూల్ యాజ్ పర్ షెడ్యూల్, గ్రూప్ 1 గ్రూప్ 2 యాజ్ పర్ షెడ్యూలే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇప్పటి నుంచైనా ఎంసీక్యూస్ సాల్వ్ చేయడం అయితే యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్ సాల్వ్ చేయండి. చాలామంది పంచాయత్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు ఆర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ పొజిషన్స్లో పనిచేసేవాళ్ళు ఎస్ఐఆర్ వల్ల చాలా సార్ ప్రిపరేషన్ చేయలేకపోయాం సార్, ఇప్పుడన్నా చేయాలని చెప్పేసి అనుకుంటున్నారు. సో ప్రిపేర్ అవ్వండి. ఎంత టైం తక్కువ ఉన్నా కానీ ఎంతో కొంత ఇప్పుడు మన రోజులో ఒక 5 గంటలన్న సమయం కేటాయించుకొని చదువుకుంటేనే మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అది మాత్రమే కాకుండా దాంతోపాటు మనం ఏం చేయాలంటే రోజు క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయండి. రోజుకు ఒక 50 క్వశ్చన్లు టార్గెట్ పెట్టుకోండి. రోజు 50 క్వశ్చన్లు టార్గెట్ పెట్టుకొని ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలని అనుకోండి. అప్పుడే మీరు ప్రిలిమ్స్ 1:15 రేషియో ఇచ్చినా మీరు సక్సెస్ అవుతారు ప్రిలిమ్స్లో. అండ్ మెయిన్స్ పేపర్ ఎలా టఫ్గా ఇచ్చినా కానీ మీరు బెటర్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, అండ్ బెటర్ పొజిషన్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో మన మిషన్ పాసిబుల్ ఐఏఎస్ అకాడమీలో డైలీ టెస్ట్ అయితే మనం కండక్ట్ చేస్తున్నాము. ఇదైతే ఫాలో అవ్వండి. ఓకే, సో ప్రతిరోజు టెస్ట్ ఉంటుంది 8 PM తర్వాత. యాజ్ మెనీ టెస్ట్ యాజ్ పాసిబుల్ ఉంటాయి. అండ్ ఏపీఎస్సీ కండక్ట్ చేసిన అన్ని ప్రీవియస్ ఇయర్ పేపర్స్, నెక్స్ట్ యూపీఎస్సీ కండక్ట్ చేసిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ మీకు యాడ్ చేయడం చేస్తాను. సో తద్వారా ఏంటంటే మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అష్యూర్డ్గా మీకు రావడానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ మీకు ఆ మార్క్స్ అనేది ఈజీగా మీరు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి. సో ఇది ఫాలో అండ్ మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంతవరకు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఈ పేపర్ వచ్చేసరికి CDS 2026 CDS 1 2026లో జరిగిన పేపర్లో నుంచి జాగ్రఫీ క్వశ్చన్స్ నేను తీసుకొని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ జాగ్రఫీ క్వశ్చన్స్ కూడా మనకి ఎలా వస్తాయి ఏంటి అనేది చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు జాగ్రఫీలో, ఎందుకంటే టెక్నికల్ కొన్ని సైంటిఫిక్ కాన్సెప్ట్స్ కూడా ఉంటాయి జాగ్రఫీలో. సో అవి కష్టంగా ఉంటాయి కాబట్టి మనం క్వశ్చన్స్ ద్వారా కూడా ఏది ఇంపార్టెంట్ అనేది మనం అర్థం చేసుకోవచ్చు క్వశ్చన్స్ సాల్వ్ చేస్తూ ఉంటే. సో కాబట్టి నేను CDSE యూపీఎస్సీ కండక్ట్ చేస్తున్న ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సబ్జెక్ట్ వైజ్. సో అవి కూడా మీరు చూద్దరు కానీ. ఓకే, సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ థియరీస్ అబౌట్ ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ అండ్ దేర్ ప్రొపౌండర్స్ ఈజ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. సో ఇది ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్స్ ఉన్నాయి కదా అని మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ స్కిప్ కొట్టేసేయద్దు. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. తెలుగు మీడియం స్టూడెంట్స్కి కూడా అర్థమయ్యేలాగే నేను చెప్తాను, మీరు వరీ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే, సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ థియరీస్ అబౌట్ ఆరిజిన్ ఆఫ్ ద ఎర్త్ అండ్ దేర్ ప్రొపౌండర్స్ ఈజ్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో ఇక్కడ ఏంటంటే ఆరిజిన్ ఆఫ్ ఎర్త్, భూమి ఎలా ఆవిర్భవించింది అనే దాని గురించి ఇక్కడ అడుగుతున్నారు. ఎవరెవరు ఏ థియరీ చెప్పారు, ఇది కరెక్ట్లీ మ్యాచ్డ్, కరెక్ట్గా ఏవి మ్యాచ్ చేసి ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఇక్కడ 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆరిజిన్ ఆఫ్ థియరీ గురించి ఉండాలి. 2 అవి ఇక్కడ ఇక్కడ థియరీ ఏంటి, ఆ థియరీ ఎవరు ప్రపోజ్ చేస్తారు, అవి కూడా కరెక్ట్గా మ్యాచ్ అయి ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, గ్యాషియస్ హైపోథసిస్. ఈ గ్యాషియస్ హైపోథసిస్ని ప్రపోజ్ చేసింది జర్మన్ ఫిలాసఫర్ ఇమ్మాన్యుయల్ కంట్. 1755లో ఇతను ప్రపోజ్ చేశారు అనమాట. న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్ బేస్ చేసుకొని ఇతను ప్రపోజ్ చేశాడు. న్యూటన్ లా ఆఫ్ గ్రావిటేషన్ అండ్ రొటేటరీ మోషన్ని బేస్ చేసుకొని ఈ థియరీని ప్రపోజ్ చేశారు అన్నమాట. సో ఈ థియరీ ప్రకారం ఆయన ఏమన్నాడంటే ఇనీషియల్గా మ్యాటర్ అంతా కూడా ప్రీమోర్డియల్ మ్యాటర్ అని అంటారు. ఆ ప్రీమోర్డియల్ మ్యాటర్ అంతా కూడా కోల్డ్, చల్లగా, మోషన్లెస్గా, కదలకుండా అలా ఉంది అని చెప్పేసి అన్నాడు. తర్వాత ఇది గ్రావిటేషనల్ పుల్ వల్ల, అంటే ఇప్పుడు ఒక బాడీకి ఇంకో బాడీకి మధ్య గ్రావిటేషన్ పుల్ అనేది ఉంటుంది. ఒక వస్తువుకి ఇంకో వస్తువుకి మధ్య గ్రావిటేషన్ పుల్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూమికి మరియు మన మూన్కి, చంద్రుడికి మధ్య గ్రావిటేషన్ పుల్ అనేది ఉంటుంది, అవునా? దానివల్ల మనకు టైడ్స్ వస్తాయి. సో ఈ గ్రావిటేషన్ పుల్ వల్ల ఈ మ్యాటర్ అంతా కూడా ఒక చోటకే చేరడం వల్ల హీట్ అనేది పెరిగింది, స్పిన్నింగ్ అయింది, అంతా స్పిన్నింగ్ మోషన్ అనేది వచ్చింది. అలాగే ఈ సన్, ప్లానెట్స్ ఏర్పడ్డాయి అని చెప్పేసి గ్యాషియస్ హైపోథసిస్ని ప్రపోజ్ చేసింది కంట్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ఓకే, సో సెకండ్ ఆప్షన్ చూడండి, బైనరీ స్టార్ హైపోథసిస్ వచ్చేసరికి ఇది హెచ్ఎన్ రసల్ ప్రపోజ్ చేశాడు 1937.
ఓకే, సో ఈ బైనరీ స్టార్ థియరీ ప్రకారం ఏంటంటే సన్ కాకుండా సన్తో పాటు ఇంకో కంపానియన్ స్టార్ కూడా ఇంకోటి ఉంది అని చెప్పేసి సన్ అంటే ఒక కంపానియన్ స్టార్ అనేది ఇంకోటి ఉంది సన్తో పాటు అని చెప్పడం జరిగిందనమాట బైనరీ స్టార్ హైపోథసిస్లో. సో ఈ బైనరీ స్టార్ హైపోథసిస్ యాక్చువల్గా ఏంటంటే ఇది స్టార్ గురించి మాత్రమే, కానీ ఇది ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ గురించి ఇది మాట్లాడట్లేదు. కాబట్టి ఇది ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ థియరీస్ కిందకి రాదు, అబౌట్ ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ అని అన్నాడు కాబట్టి. సో ఈ రెండు కరెక్ట్గానే మ్యాచ్ అవుతున్నాయి, కానీ ఇది ఆరిజిన్ ఆఫ్ ఎర్త్ కిందకి రాదు కాబట్టి దీన్ని మనం ఎలిమినేట్ చేసేసేయాలి. ఓకే, నెక్స్ట్ థర్డ్ చూడండి, ప్లానెటిస్మల్ హైపోథసిస్. ఈ ప్లానెటిస్మల్ హైపోథసిస్ అంటే ఏంటంటే ఒక మ్యాటర్ ఉంది అంటున్నాడు, ఈ మ్యాటర్ పక్క నుంచి ఒక పాసింగ్ స్టార్ అనేది వెళ్ళింది. ఈ పాసింగ్ స్టార్ వెళ్ళడం వల్ల ఇందులోంచి ఈ పెద్ద మ్యాటర్లో నుంచి చిన్న చిన్నగా కొంత మ్యాటర్ అనేది సపరేట్ అయింది. ఈ సపరేట్ అయినవి ఒక పెద్ద మ్యాటర్ చుట్టూ తిరుగుతూ కూల్ అయ్యి కండెన్స్ అయ్యి అవే ప్లానెటిస్మల్స్గా ఫామ్ అయిపోయాయి అని చెప్పేసి ఈ ప్లానెటిస్మల్ హైపోథసిస్ థియరీ చెప్పడం జరిగిందనమాట. ఇది ఇందులో ఎర్త్ ఫార్మేషన్ గురించి కూడా ఉన్నప్పటికీ ఇక్కడ మ్యాచింగ్ చూడండి. ప్లానెటిస్మల్ హైపోథసిస్ ఎవరు ప్రపోజ్ చేశారని ఇచ్చారు? చంబర్లైన్ అని ఇచ్చారు. యాక్చువల్గా ప్లానెటిస్మల్ హైపోథసిస్ని ప్రపోజ్ చేసింది ఇద్దరు, చంబర్లైన్ అండ్ ఎఫ్ఆర్ మోల్టన్, ఇద్దరు ప్రపోజ్ చేశారు. సో అందుకనే ఇక్కడ ఇది కరెక్ట్గా మ్యాచ్ అవ్వట్లేదు. ఇంకో పర్సన్ ఇక్కడ స్కిప్ చేశారు, అండ్ దేర్ ప్రొపౌండర్స్ అన్నారు. సో ప్రొపౌండర్స్లో ఇంకో పర్సన్ కూడా ఇక్కడ జాయింట్లీ ప్రొపౌండెడ్ అనమాట. ఓకే, చంబర్లైన్ అండ్ ఎఫ్ఆర్ మోల్టన్ ఇద్దరు కూడా 1905లో వీళ్ళు జాయింట్గా ప్రపోజ్ చేశారు. సో థర్డ్ వన్ ఈజ్ ఆల్సో రాంగ్, సెకండ్ వన్ రాంగ్, ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. చూడండి ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే విధంగా క్వశ్చన్ ఇచ్చారు. యాక్చువల్గా ఈ రెండు మ్యాచింగ్ కరెక్టే, ఇది కూడా మ్యాచింగ్ కరెక్టే, కానీ ఎలిమినేట్ చేయాల్సి వచ్చింది. అర్థమైందా? సో ఇలాంటి క్వశ్చన్స్ కనుక ఇస్తే మీకు పేపర్ టఫ్నెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మనం ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా మనం చూస్తే డిస్కస్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ వస్తే నేను ఎలా ఆన్సర్ చేయాలి అని మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇగ్నియస్ రాక్ ఈజ్ కరెక్ట్? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇగ్నియస్ రాక్ ఈజ్ కరెక్ట్? సో మీకు ల్యాండ్ ఫామ్స్ ఉన్నాయి, వేరియస్ ల్యాండ్ ఫామ్స్. సో ఈ ల్యాండ్ ఫామ్స్ డిఫరెంట్ రాక్స్, ఆ రాక్స్ మీద ఏజెంట్స్ ఎలా పనిచేస్తాయి అనే దాన్ని బట్టి మీకు ల్యాండ్ ఫామ్స్ ఏర్పడతాయి. సో వీటి మీద మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, సో కాబట్టి ఇది చూద్దాం ఈ స్టేట్మెంట్. ఇక్కడ తెలుగులో కూడా చూద్దాం. అగ్నిశిల గురించి క్రింది ప్రకటనలో సరైనది ఏది అని అంటున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, వెన్ మ్యాగ్మా కూల్స్ డీప్ in the earth, when magma cools deep in the earth's interior, it results in the formation of fine grained igneous rocks అని అంటున్నాడు. అంటే భూ అంతర్భాగంలో మ్యాగ్మా చల్లబడినప్పుడు సూక్ష్మ కణాల అగ్నిశిలలు ఏర్పడతాయి అంటున్నాడు. ఓకే, అయితే యాక్చువల్గా ఏం జరుగుతుందో నేను చెప్తాను. ఇప్పుడు మన ఎర్త్ లోపల బాగా హై టెంపరేచర్స్ ఉంటాయి, మ్యాగ్మా బయటకు వస్తూ ఉంటుంది. మ్యాగ్మా అంటే లోపల ఉన్న రాక్ మెటీరియల్ బాగా హై టెంపరేచర్స్లో ఉంటాయి. సో లిక్విడ్ ఫామ్లో ఉంటుంది అక్కడ. సో లోపల ఉంటే ఆ రాక్ లిక్విడ్ ఫామ్లో ఆ రాక్ ఉంటే దాన్ని మ్యాగ్మా అని అంటాం అనమాట. అది వన్స్ భూమి బయటకు వస్తే దాన్ని లావా అని అంటాం. అర్థమవుతుందా? భూమి లోపల ఉంటే దాన్ని మ్యాగ్మా అని అంటాం. రాక్ మోల్టెన్ రాక్ మెటీరియల్ అని అంటాం, మ్యాగ్మా అని అంటాం. అది భూమి బయటకు వస్తే దాన్ని లావా అని అంటాం. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, భూమి లోపల మ్యాగ్మా కనుక చల్లబడితే అది ఫైన్ గ్రెయిన్డ్ ఇగ్నియస్ రాక్స్ ఏర్పాటు చేస్తాయి అని అంటున్నాడు. అది తప్పు యాక్చువల్గా. ఎందుకంటే భూమి లోపల మ్యాగ్మా అనేది చల్లబడడానికి ఎక్కువ సమయం పట్టింది, ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఎందుకంటే టెంపరేచర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
బయటకు వచ్చిందనుకో, మ్యాగ్మా బయటకు వచ్చిందనుకో, లావా చల్లబడడానికి ఎక్కువ టైం పట్టదు. ఎందుకనంటే బయట అట్మాస్ఫియర్ ఎయిర్కి మొత్తం కూడా ఎక్స్పోజ్ అయి ఉంటుంది. సో సోర్స్ ఆఫ్ హీట్ అనేది తగ్గిపోయింది. సో తగ్గిపోవడం వల్ల త్వరగా చల్లబడిపోయింది లావా. అదే భూమి లోపల ఏంటంటే మెల్లిగా చల్లబడింది. సో మెల్లిగా చల్లబడడం వల్ల క్రిస్టల్స్, మంచి క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. ఆ క్రిస్టల్స్ ఫామ్ అవడం వల్ల ఆ రాక్కి స్ట్రెంగ్త్ కూడా వస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ గ్రానైట్. సో గ్రానైట్ రాయి కాస్ట్ ఎక్కువ ఉంటుంది. గ్రానైట్ రాయి ఎందుకు కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని అంటే మంచిగా అక్కడ కోరస్ గ్రెయిన్ క్రిస్టల్స్ అనేవి ఏర్పాటు చేస్తారు అనమాట. సో అలా మెల్లిగా ఫామ్ అవుతే అది కోరస్ గ్రెయిన్స్ ఏర్పాటు చేస్తాయి. ఓకే, సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది తప్పు. ఫైన్ గ్రెయిన్డ్ కాదు, ఇక్కడ కోరస్ గ్రెయిన్డ్. ఫైన్ గ్రెయిన్డ్ ఎప్పుడైతే ఈ మ్యాగ్మా బయటకు వచ్చినప్పుడు అది త్వరగా చల్లబడిపోయింది అనుకోండి, అప్పుడు ఫైన్ గ్రెయిన్డ్గా ఉంటుంది. ఎందుకంటే క్రిస్టల్స్ ఫామ్ అవడానికి ఎక్కువ టైం పట్టదు, త్వరగా చల్లబడిపోయింది. అప్పుడు ఫైన్ గ్రెయిన్డ్గా ఉంటుంది. అక్కడున్న లావా అనేది త్వరగా బ్రేక్ అయిపోయింది అనమాట. అర్థమవుతుందండి? సో అందుకనే గ్రానైట్ రాయికి అంత కాస్ట్ ఎక్కువ ఉంటుంది. గ్రానైట్ రాళ్లతో కట్టిన ఆ ఇల్లు కూడా లాంగ్ లైఫ్ ఉంటుంది అనమాట. ఆ రాయి అంత త్వరగా బ్రేక్ అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ చూడండి. బెసాల్ట్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్. అది తప్పు. ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్ అంటే భూమి లోపల ఏర్పడే అగ్నిజ శిల అనమాట. భూమి లోపల ఏర్పడే అగ్నిజ శిల అంటే ఇగ్నియస్ రాక్. ఓకే, ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్. ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్ ఇప్పుడే కదా నేను ఎగ్జాంపుల్ చెప్పాను. ఏంటది? గ్రానైట్. అదే బయట ఏర్పడితే, అంటే ఈ మ్యాగ్మా బయటకు వచ్చి అది ఏర్పడితే దాన్ని ఏమంటామంటే దాన్ని బెసాల్ట్ అని అంటాం. అది లావా అని అంటాము. ఆ రాయి బెసాల్టిక్ ఫీచర్స్ ఉంటుంది. అర్థమవుతుందండి? బెసాల్ట్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఇంట్రూజివ్ ఇగ్నియస్ రాక్ అనేది తప్పు. బెసాల్ట్ ఈజ్ అ టైప్ ఆఫ్ ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్ ఎగ్జాంపుల్ ఏంటంటే బెసాల్ట్. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద మినరల్స్ ఆఫ్ ఇగ్నియస్ రాక్స్ ఆర్ సిలికేట్స్ అని అంటున్నాడు. అగ్నిజ శిలల్లోని చాలా ఖనిజాలు సిలికేట్ ఖనిజాలే. సో జనరల్గా రాక్స్, మోస్ట్ ఆఫ్ ద రాక్స్ దే ఆర్ సిలికేట్స్ అనమాట. అది బయటకు వచ్చిన తర్వాత సెడిమెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్తో అవి మార్పులు చెందుతూ ఉంటాయి. కానీ లోపల మాత్రం జనరల్గా ఇగ్నియస్ రాక్స్ ఏవైతే ఉన్నాయో అవి సిలికేట్స్. ఓకే, సిలికేట్ ఖనిజాలే ఎక్కువ మనకి అవైలబుల్ ఉంటాయి ఇగ్నియస్ రాక్స్ దగ్గర. గుర్తుపెట్టుకోండి. సో స్టేట్మెంట్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ ఆఫెన్ అండర్గో లిథిఫికేషన్ అంటున్నాడు. ఇది తప్పు. అసలు లిథిఫికేషన్కి ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్కి ఇక్కడ సంబంధం లేదు. లిథిఫికేషన్కి ఎక్కడ మనం లిథిఫికేషన్ అనే వర్డ్ వస్తుంది అంటే సెడిమెంటరీ రాక్స్ విషయంలో లిథిఫికేషన్ అనే వర్డ్ వస్తుంది. లిథిఫికేషన్ అంటే ఏంటంటే యాక్చువల్గా ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ లూజ్ అన్కన్సాలిడేటెడ్ సెడిమెంట్ ఇంటూ సాలిడ్ సెడిమెంటరీ రాక్. అంటే ఇప్పుడు సెడిమెంటరీ రాక్స్ ఎలా ఏర్పడతాయి? లూజ్గా ఏవైతే ఈ రాక్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక చోటకి చేరి అది ఒక రాయిలాగా ఏర్పడింది, అవునా? సో దాన్నే లిథిఫికేషన్ అని అంటారు. అవి సెడిమెంటరీ రాక్స్లో ఈ లిథిఫికేషన్ చూస్తాం. సో ఇక్కడ ఎక్స్ట్రూజివ్ ఇగ్నియస్ రాక్స్ ఆఫెన్ అండర్గో లిథిఫికేషన్ అని అన్నాడు. అది తప్పే. సో స్టేట్మెంట్ 1 తప్పు, ఏ తప్పు, బి తప్పు, సి కరెక్ట్ అండ్ డి ఈజ్ రాంగ్. గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ మెటామార్ఫిక్ రాక్స్ అని అంటున్నాడు. సో ఇక్కడ మెటామార్ఫిక్ రాక్స్ గురించి స్టేట్మెంట్స్ ఏంటి, ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఆర్థో మెటామార్ఫిక్ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఇగ్నియస్ రాక్స్. అంటే ఇగ్నియస్ రాక్స్ నుంచి ఆర్థో మెటామార్ఫిక్ రాక్స్ ఏర్పడ్డాయి అని చెప్పేసి అంటున్నాడు. అసలు ఆర్థో మెటామార్ఫిక్ రాక్ అంటే ఏంటంటే ఇగ్నియస్ రాక్ని మెటామార్ఫిజంకి సబ్జెక్ట్ చేస్తే అది ఆర్థో మెటామార్ఫిక్ రాక్స్ అవుతాయి. ఓకే, ఇగ్నియస్ రాక్స్ గుర్తుపెట్టుకోండి. అంటే మెటామార్ఫిజం అంటే ఏంటి? మెటామార్ఫిజం అంటే ఏంటంటే ఒక రాయి ఇంకో రాయి
లోకి మార్చడం అంటే మారడం అనమాట. అంటే ఒక రాయి ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ రాక్ ఏదైతే ఉందో రాక్, దాని మీద ప్రెషర్ పెట్టచ్చు, లేకపోతే దాని మీద టెంపరేచర్స్కి అంటే టెంపరేచర్ మార్పుకు గురి చేయొచ్చు. సో అలా జరిగినప్పుడు ఏమైందంటే దాంట్లో ఉన్న మినరల్ కాంపోజిషన్ అనేది మారుతుందన్నమాట. మారితే దాన్ని మెటామార్ఫిజం అని అంటారు. అర్థమవుతుందా? సో ఇప్పుడు ఒక రాయికి దాని మీద టెంపరేచర్ అండ్ ప్రెషర్ సబ్జెక్ట్ చేస్తే దాంట్లో ఉన్న మినరల్ కాంపోజిషన్స్ మారుతుంది. సో అలా మారితే దాన్ని మెటామార్ఫిజం అని అంటారు. అర్థమైందండి? సో అయితే ఆర్థో మెటామార్ఫిక్ రాక్స్ ఇగ్నియస్ రాక్స్ నుంచి ఏర్పడతాయి అనేది కరెక్టే. మరి పారామెటామార్ఫిక్ రాక్స్ అనేది ఇంకో మెటామార్ఫిక్ రాక్స్ ఉన్నాయి. అవి సెడిమెంటరీ రాక్స్ నుంచి ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోండి, పారామెటామార్ఫిక్ రాక్స్ అనేవి సెడిమెంటరీ రాక్స్ నుంచి ఏర్పడతాయి. గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇంటెన్స్ హీట్ ఆఫ్ ఇంట్రూడింగ్ మ్యాగ్మా రిజల్ట్స్ ఇన్ మెటామార్ఫిజం ఆఫ్ సరౌండింగ్ రాక్స్, ఏ ప్రాసెస్ నోన్ యాజ్ డైనమిక్ మెటామార్ఫిజం అంటున్నాడు. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మ్యాగ్మా ఏదైతే ఉందో, మ్యాగ్మా అంటే ఏంటి? మోల్టన్ రాక్ మెటీరియల్. అంటే రాక్ లిక్విడ్ స్టేట్లో ఉంటే దానికి హై టెంపరేచర్స్ ఉంటాయి, అవునా? ఈ హై టెంపరేచర్స్ ఉన్నది వేరే రాక్తో కాంటాక్ట్లోకి వస్తే ఏమైంది? ఇప్పుడు టెంపరేచర్ వల్ల ఇక్కడున్న ఈ బి అనే రాక్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది మోల్టన్ మ్యాగ్మా వచ్చి బితో కాంటాక్ట్లోకి వచ్చింది. ఈ ఏ అనేది మోల్టన్ మ్యాగ్మా వచ్చి బాగా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. బి రాక్తో వచ్చి కాంటాక్ట్లోకి వస్తే ఈ బి రాక్ ఏమైందంటే అది మెటామార్ఫిక్ రాక్ కింద మారిపోయింది అనమాట. అర్థమైందా అండి? అది మెటామార్ఫిక్ రాక్ కింద మారుతుంది. అర్థమవుతుందా? సో దాన్ని డైనమిక్ మెటామార్ఫిజం అని అంటున్నాడు. అది డైనమిక్ మెటామార్ఫిజం కాదు, అది థర్మల్ మెటామార్ఫిజం అని అంటున్నాం. ఆర్ కాంటాక్ట్ మెటామార్ఫిజం అని అంటారు. ఎందుకనంటే ఈ హీట్ ఆఫ్ ఇంట్రూడింగ్ మ్యాగ్మా వల్ల వేరే రాక్ ఆ హీట్ వల్ల అక్కడ కాంపోజిషన్, మినరల్ కాంపోజిషన్లో స్ట్రక్చర్ మారుతుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే థర్మల్ మెటామార్ఫిజం అని అంటాం. మరి డైనమిక్ మెటామార్ఫిజం అని ఎప్పుడు అని అంటామంటే, ఒక రాక్ కాంపోజిషన్ కనుక, ఒక రాక్ స్ట్రక్చర్ కనుక, రాక్లో ఉన్న మినరల్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అది ప్రెషర్ వల్ల కనుక మారితే దాన్ని డైనమిక్ మెటామార్ఫిజం అని అంటాం. అంటే ప్రెషర్ వల్ల మెటామార్ఫిజంకి గురైతే దాన్ని డైనమిక్ మెటామార్ఫిజం అంటాము. టెంపరేచర్ వల్ల మెటామార్ఫిజంకి గురైతే దాన్ని ఏమంటామంటే థర్మల్ ఆర్ కాంటాక్ట్ మెటామార్ఫిజం అని అంటాం. సో సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ తప్పు. సో ఆప్షన్ ఏంటి? 1 ఓన్లీ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ వోల్కానిక్ కోన్స్ అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. డ్యూరింగ్ వోల్కానిక్ ఎరప్షన్స్ ఎసిడిక్ లావా కోన్స్ ఆర్ ఫార్మ్డ్ బై హైలీ విస్కస్ లావాస్ అంటున్నాడు. డ్యూరింగ్ వోల్కానిక్ ఎరప్షన్ ఎసిడిక్ లావా కోన్స్ ఆర్ ఫార్మ్డ్ బై హైలీ విస్కస్ లావాస్ అంటున్నాడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఒక వోల్కెనో ఉందనుకోండి, ఈ వోల్కెనో ఎరప్ట్ అయింది. ఓకే, ఎరప్ట్ అయింది అనుకుందాం. ఈ లావా ఏదైతే ఉందో లావాలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ద సిలికా కాంపోజిషన్ బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లావా అని అంటాం. సో లావాలో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సిలికా కంటెంట్ కనుక గ్రేటర్ దాన్ 63% సిలికా కంటెంట్ ఉంటే దాన్ని ఎసిడిక్ లావా అని అంటాం. ఆర్ ఫెల్సిక్ లావా అని అంటాం. సో సిలికా కంటెంట్ కనుక గ్రేటర్ దాన్ 53% ఉంటే దాన్ని ఎసిడిక్ ఆర్ ఫెల్సిక్ లావా అని అంటాం. సో ఈ ఫెల్సిక్ లావా ఎలా ఉంటుందంటే, ఆ లావా వచ్చేసరికి థిక్గా ఉంటుంది, విస్కాసిటీ ఎక్కువ ఉంటుంది. విస్కాసిటీ ఎక్కువ ఉందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు ఉన్నాయి, నూనె ఉంది. నీళ్లు నూనె రెండు ఒకేసారి మనం పారబోస్తే స్లోప్లా ఉంటే ఏది ముందు కిందకి వెళ్తుంది? నీళ్ళే కిందకి వెళ్తాయి. ఎందుకంటే నూనెతో పోల్చుకుంటే నీళ్ళు విస్కాసిటీ తక్కువ. సో విస్కాసిటీ ఎక్కువ ఉంటే అవి ఆ లావా ఫ్లో అయినప్పుడు ఓకే స్లోగా కిందకు వస్తుంది అనమాట. స్లోగా కిందకు వస్తుంది. ఓకే, ఇది వోల్కెనో అనుకుంటే స్లోగా కిందకు వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. డ్యూరింగ్ వోల్కానిక్ ఎరప్షన్స్
యాసిడ్ లావా కోన్స్ ఆర్ ఫౌండ్ బై హైలీ విస్కస్ లావాస్ అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. ఎందుకనంటే యాసిడ్ లావాస్ హైలీ విస్కస్గా ఉంటాయి. దాంట్లో గ్రేటర్ దాన్ 63% ఆఫ్ సిలికా కంటెంట్ ఉంటుంది. గ్రేటర్ దాన్ 63% ఆఫ్ సిలికా కంటెంట్ ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. విస్కస్ లావాస్ హ్యావ్ హై మొబిలిటీ అండ్ కెన్ ట్రావెల్ ఫర్ లాంగ్ డిస్టెన్స్. ఇది మనం కామన్ సెన్స్తో కూడా మనం అప్లై చేయొచ్చు. విస్కస్ అనంటే ఏంటో తెలిస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. సో విస్కస్ లావాస్ జనరల్గా హై మొబిలిటీ ఉండవు, అవి స్లోగా మూవ్ అవుతాయి అన్నమాట. లాంగ్ డిస్టెన్సెస్ కూడా అవి ట్రావెల్ చేయవు. ఓకే, నెక్స్ట్. సో సెకండ్ ఆప్షన్ తప్పు. థర్డ్ ఆప్షన్ చూడండి. యాసిడ్ లావాస్ రిజల్ట్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ హై కోన్స్ విత్ స్టీప్ స్లోప్స్ అన్నాడు. ఇక్కడ మనం ఈ వోల్కెనో అబ్జర్వ్ చేయండి. స్లోగా కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వోల్కెనోలో నుంచి స్లోగా కనుక లావా వస్తున్నప్పుడు లావా అంతా ఎక్కడ డిపాజిట్ అయిపోద్ది? ఈ పక్కన ఈ స్లోప్ మీద డిపాజిట్ అయిపోద్ది. ఎందుకంటే స్లోగా అది మూవ్ అవుతుంది. ఈలోపు కూల్ అయిపోద్ది అనమాట. కూల్ అయిపోయినప్పుడు ఏమైందంటే స్టీప్ స్లోప్స్ ఏర్పడతాయి అనమాట. కొంచెం హైట్ ఎక్కువ అవుతాయి అనమాట. సో యాసిడ్ లావా రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ హై కోన్స్ విత్ స్టీప్ స్లోప్స్ అన్నాడు. ఎస్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్టే. ఎందుకంటే విస్కాసిటీ ఎక్కువ ఉంది కాబట్టి అది త్వరగా నీళ్ళలాగా వెళ్ళిపోవు, అలా స్లోగా అక్కడే అంచుకి. అప్పుడు ఆయిల్ ఉంది, ఆయిల్ మనం ఇలా వంపాము అనుకోండి ఒక గ్లాస్లోంచి, ఆ స్లోగా అంచుకి అలా ఉంటూ కిందకి జారిద్ది, అవునా? సో సేమ్ థింగ్ ఇక్కడ కూడా అంతే. సో దానివల్ల ఇక్కడ స్టీప్ స్లోప్స్ అక్కడే సాలిడిఫై అయిపోయింది కాబట్టి, కూల్ అయిపోయి అక్కడే సాలిడిఫై అయిపోయింది కాబట్టి స్టీప్ స్లోప్స్ అనేవి ఇక్కడ ఏర్పాటవుతాయి. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూడండి. కాంపోజిట్ కోన్స్ ఆర్ ద హైయెస్ట్ వోల్కెనిక్ కోన్స్ అంటున్నాడు. కాంపోజిట్ కోన్స్ ఆర్ హైయెస్ట్ వోల్కెనిక్ కోన్స్ అంటున్నాం. కాంపోజిట్ కోన్స్ అని అంటే జనరల్గా వీటిని స్ట్రాటో వోల్కెనోస్ అని కూడా అంటారు, కాంపోజిట్ కోన్ వోల్కెనోస్ అంటే స్ట్రాటో వోల్కెనోస్ అని కూడా అంటారు. సో ఇవి జనరల్గా ఏంటంటే హయ్యెస్ట్ వోల్కెనిక్ కోన్స్ ఉంటాయి, వాటి జనరల్గా స్టీప్ స్లోప్స్ ఉంటాయి. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మెకానికల్ వెదరింగ్. మెకానికల్ వెదరింగ్ గురించి ఈ క్రింది వాటిలో ఏది సరైనది అని అంటున్నాడు. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. మోర్ కాంపాక్ట్ అండ్ హైలీ కన్సోలిడేటెడ్ రాక్స్ ఆర్ లీస్ట్ ఎఫెక్టెడ్ బై ఫ్రీజ్ థా వెదరింగ్ అంటున్నాడు. సో అసలు ఫ్రీజ్ థా వెదరింగ్ అంటే ఏంటి, ఇక్కడ ఏం చెప్తున్నాడో మనం చూద్దాం. ఫ్రీజ్ థా వెదరింగ్ అని అంటే ఇప్పుడు ఇవి రాక్ అనుకుందాం, రాక్ మధ్యలో కొంత క్రాక్స్ ఉన్నాయి అనుకుందాం, ఇలాగా క్రాక్స్ ఉన్నాయి. ఓకే, ఇది రాక్ మధ్యలో క్రాక్ ఉంది అనుకుందాం. సో ఫ్రీజ్ థా వెదరింగ్లో జరిగేది ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా ఉండి ఈ రాక్స్ ఇలా ఉన్నప్పుడు ఏమైందంటే ఈ వాటర్ ఏదైతే ఉందో ఈ వాటర్ ఇక్కడ ఈ గ్యాప్స్ మధ్యలో ఇక్కడ వాటర్ చేరిపోయింది అనమాట. సో ఫ్రీజ్ థా వెదరింగ్లో ఏం జరిగిద్ది అని అంటే నైట్ టైం ఇప్పుడు ఈ వాటర్ ఏదైతే ఉందో ఇక్కడ లిక్విడ్ ఫామ్లో ఉంది కదా, నైట్ అయ్యేసరికి అక్కడ టెంపరేచర్స్ బాగా కూల్ అయిపోయాయి అనుకోండి. బాగా టెంపరేచర్స్ కూల్ అయిపోతే ఇదేమైందంటే ఐస్ అయిపోద్ది, ఆ వాటర్ కాస్త ఐస్ అయిపోద్ది. ఆ వాటర్ కాస్త ఐస్ అయినప్పుడు 10% ఎక్స్పాండ్ అయ్యిద్ది అనమాట. ఓకే, వాటర్ ఎక్స్పాండ్ అయ్యిద్ది 10%. ఇప్పుడు అందుకనే చూడండి నీళ్ల మీద ఐస్ తేలుతుంది, ఎందుకని? దాని వాల్యూమ్ పెరిగిద్ది. వాల్యూమ్ పెరగడం వల్ల డెన్సిటీ తగ్గిపోయింది అనమాట. సో అందుకని నీళ్ల మీద ఐస్ క్యూబ్స్ అనేవి తేలుతాయి, అర్థమవుతుందా? సో ఇక్కడ కూడా ఏంటి, దాని వాల్యూమ్ పెరిగిపోయింది. వాల్యూమ్ పెరగడం వల్ల ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ని ఇంకొంచెం పెంచిద్ది. సో అప్పుడు ఏమైందంటే ఇంకొంచెం గ్యాప్ కిందకి ఇలా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు ఏమైంది, వాటర్ లెవెల్ ఇది ఐస్ ఎక్స్పాండ్ అయింది కదా, తర్వాత వాటర్ లెవెల్ కిందకి కొంచెం ఎక్స్పాండ్ అయ్యేసరికి వాటర్ లెవెల్ ఇక్కడ వరకు వస్తుంది. మళ్ళీ ఏమన్నా ఆ వాటర్ వేరే పక్క నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ వాటర్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇది మొత్తం ఫిల్ అయిపోయింది వాటర్. సో మళ్ళీ నైట్కి వచ్చేసరికి ఏమైంది, అది ఇంకా ఎక్స్పాండ్ అయింది. సో అలాగా ఫ్రీజ్ థా వెదరింగ్లో ఈ ఇక్కడ ఏమంటున్నాడు, ఈ ఫ్రీజ్ థా వెదరింగ్లో మోర్ కాంపాక్ట్ అండ్ హైలీ కన్సోలిడేటెడ్ రాక్స్ ఆర్ లీస్ట్ ఎఫెక్టెడ్ అంటున్నాడు. అది తప్పు. రాక్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, ఎంత కన్సోలిడేటెడ్గా ఉన్నా, మోర్ కాంపాక్ట్ ఉన్నా కానీ ఫ్రీజ్ థా
వెదరింగ్ కనుక జరిగితే అది ఆ రాక్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో లీస్ట్ ఎఫెక్టెడ్ అనేది తప్పు, అర్థమవుతుందా? సో ఎఫెక్ట్ చేస్తుంది. ఈ రాక్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కానీ ఈ ఐస్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం ఈ రాక్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. అర్థమవుతుందండి? నెక్స్ట్ చూద్దాం. షాటరింగ్ ఆఫ్ రాక్స్ ఈజ్ మోర్ కామన్ ఇన్ హాట్ డెజర్ట్స్. షాటరింగ్ ఆఫ్ రాక్స్ ఈజ్ మోర్ కామన్ ఇన్ హాట్ డెజర్ట్స్ అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు రాళ్ళు డెజర్ట్స్లో ఉన్న రాళ్ళు ఏంటంటే డే అంతా బాగా వేడెక్కుతాయి, నైట్ అయ్యేసరికి ఆ రాయి కూల్ అయిపోద్ది. డే బాగా హీట్ ఎక్కి నైట్ అయ్యేసరికి ఆ రాయి కూల్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ రాక్ థర్మల్ షాటరింగ్కి గురైద్ది. థర్మల్ షాటరింగ్, అది పగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? షాటరింగ్ ఆఫ్ రాక్స్ ఈజ్ మోర్ కామన్ ఇన్ హాట్ డెజర్ట్స్ అన్నాడు. ఎస్, షాటరింగ్ ఆఫ్ రాక్స్ ఈజ్ మోర్ కామన్ ఇన్ హాట్ డెజర్ట్స్, అది కరెక్టే. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. క్రిస్టలైన్ రాక్స్ ఆర్ ఆఫెన్ ప్రోన్ టు ఎక్స్ఫోలియేషన్. క్రిస్టలైన్ రాక్స్ ఆర్ ఆఫెన్ ప్రోన్ టు ఎక్స్ఫోలియేషన్. ఎక్స్ఫోలియేషన్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు మన ఆనియన్లో డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. అంటే మనం ఆనియన్ని ఇలా ఒక చిన్న స్లైస్ చేసి ఈ రౌండ్ మొత్తాన్ని తీయచ్చు. తర్వాత ఇంకో రౌండ్ ఉంటుంది, ఇంకో సర్కిల్ ఉంటుంది. సో ఇలాగ మనం డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ఆనియన్ మనం చూస్తాం కదా. అదేవిధంగా క్రిస్టలైన్ రాక్స్లో దాన్ని ఎక్స్ఫోలియేషన్కి గురవుతుంది అనమాట. ఎస్పెషల్లీ గ్రానైట్ రాక్స్ ఏంటంటే ఇవి ఎక్స్ఫోలియేషన్కి గురవుతాయి. అంటే ఆనియన్ స్కిన్ ఏ విధంగా అయితే పీల్ అవుతుందో అదేవిధంగా రాక్స్ కూడా ఆ పైనున్న లేయర్స్ ఈ కూలింగ్ అండ్ ప్రెషర్స్, హీటింగ్ కూలింగ్ ప్రెషర్స్ వల్ల ఎక్స్ఫోలియేషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. సో ఎక్స్ఫోలియేషన్ అంటే ఏంటి? టాప్ లేయర్ ఊడిపోతూ ఉంటుంది, టాప్ లేయర్ వెదరింగ్ అవుతూ ఉంటుంది. ఓకే, ఎందుకని? ఆ టాప్ లేయర్ జనరల్లీ ఇట్ ఈస్ సబ్జెక్టెడ్ టు ఫాస్ట్ కూలింగ్ అండ్ ఫాస్ట్ హీటింగ్ అనమాట. ఏదన్నా ఒకటి, ఇప్పుడు గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ని బాగా వేడికి గురిచేసి వెంటనే వాటర్లో కనుక మనం వేసాం అనుకోండి, ఏమైంది? పగిలిపోయేది టప్పనని. ఎందుకంటే టెంపరేచర్స్ అంత ఫాస్ట్గా కనుక చేంజ్ అయిందంటే అది బ్రేక్ అయిపోయింది. సో అదేవిధంగా ఇక్కడ కూడా అంతే, ఆ రాళ్ళు బ్రేక్ అయిపోతాయి. ఆ బ్రేక్ అయిపోతే అంటే పైన టాప్ లేయర్స్ ఎలా పోతూ ఉంటే, వెదరింగ్ గురవుతూ ఉంటే దాన్ని ఏమంటామంటే ఎక్స్ఫోలియేషన్ అని అంటాం. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో ఈ ఎక్స్ఫోలియేషన్ ఎక్కువ మనం ఎక్కడ చూస్తాం? క్రిస్టలైన్ రాక్స్లో చూస్తాం. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ చూడండి, థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఆ ఆప్షన్ ఎక్కడ ఉంది మనకి? 2 and 3 కరెక్ట్ ఎక్కడ ఉంది? సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద కాజ్ ఆఫ్ గ్రౌండ్ సర్ఫేస్ ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద కాజ్ ఆఫ్ గ్రౌండ్ సర్ఫేస్ ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అంటున్నాడు. ఇప్పుడు జనరల్గా మన అట్మాస్ఫియర్ అండ్ కాంపోజిషన్ చాప్టర్ చదువుకున్నారు కదా, కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్, స్ట్రక్చర్ అండ్ కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ చాప్టర్. సో దాంట్లో మనం చదువుకున్నప్పుడు ఏం చదువుకున్నాం? మనం ఎర్త్ సర్ఫేస్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతూ వస్తుంది, టెంపరేచర్ అనేది తగ్గిద్ది, అవునా? ఎర్త్ సర్ఫేస్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తగ్గిద్ది, అవునా? సో కానీ ఇక్కడ గ్రౌండ్ సర్ఫేస్ ఇన్వర్షన్ అంటే ఏంటి అని అంటే, కొంత డిస్టెన్స్ వరకు టెంపరేచర్ అనేది పెరుగుతూ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ టెంపరేచర్ తగ్గుతూ వస్తుంది. ఓకే, అంటే ఏంటి ఇక్కడ ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, వెన్ నైట్ టైము క్లియర్ స్కైస్ ఉన్నప్పుడు భూమి నుంచి మనం కొంత హైట్ వెళ్ళే కొద్దీ టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. అది వామర్ జోన్ అనమాట. ఆ వామర్ జోన్ ఉంటుంది. ఆ వామర్ జోన్ తర్వాత మళ్ళీ టెంపరేచర్ తగ్గుతూ వస్తుంది. సో దాన్నే సర్ఫేస్ ఇన్వర్షన్, గ్రౌండ్ సర్ఫేస్ ఇన్వర్షన్ ఆర్ రేడియేషన్ ఇన్వర్షన్ అని కూడా అంటారు. సో దీని అర్థం ఇది ఎలా జరుగుతుంది అని అంటే, మీరు అబ్జర్వ్ చేయండి. ఎర్త్ జనరల్గా డే అంతా సన్ రేస్ వల్ల ఎర్త్ వేడెక్కుతూ ఉంటుంది. భూమి మీదకి సన్ రేస్ పడిద్ది. సన్ రేస్ పడినప్పుడు ఈ సన్లైట్ కానీ ఏదైతే ఉందో
ఎర్త్ సర్ఫేస్ని తాకి ఈ ఎర్త్ ఏం చేస్తుంది, ఐఆర్ రేడియేషన్ రిలీజ్ చేస్తుంది. ఈ ఐఆర్ రేడియేషన్స్ వల్ల టెంపరేచర్స్ రైజ్ అవుతాయి. ఓకే, ఈ ఐఆర్ రేడియేషన్స్ వల్ల టెంపరేచర్ రైజ్ అవుతాయి. మేఘాలు ఉన్నాయనుకోండి, ఇక్కడ మేఘాలు ఉంటే ఏమైంది, ఈ టెంపరేచర్ ఏదైతే రైజ్ అయిన టెంపరేచర్ ఎస్కేప్ అవ్వకుండా ఇది మొత్తం కూడా వామ్ టెంపరేచర్స్ ఉండేలాగా చూస్తుంది. సో ఈ ఎర్త్ సర్ఫేస్ ఇక్కడ మొత్తం కూడా టెంపరేచర్స్ అనేవి హైగా ఉంటాయి. అర్థమవుతుందా? మళ్ళీ ఈ క్లౌడ్స్ దాటి పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. కానీ ఈ గ్రౌండ్ సర్ఫేస్ ఇన్వర్షన్ ఆర్ రేడియేషన్ ఇన్వర్షన్ అప్పుడు ఏం జరిగిద్ది అని అంటే, ఎప్పుడైతే ఈ డే అంతా ఎర్త్ వేడెక్కి నైట్ కూల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. నైట్ కూల్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు క్లియర్ స్కైస్ ఉంటే ఇక్కడ ఏమైందంటే ఈ ఎర్త్ సర్ఫేస్ అనేది, ఇక్కడ ల్యాండ్ అనేది త్వరగా వేడెక్కింది, త్వరగా కూల్ అయ్యింది, అవునా? సో ఇక్కడ గ్రౌండ్ లేయర్ మొత్తం కూడా త్వరగా కూల్ అయిపోద్ది. సో ఇక్కడ కోల్డ్ ఎయిర్ ఉంటుంది అనమాట. సో కోల్డ్ ఎయిర్, ఈ పైన లేయర్ కొంచెం వామ్గా ఉంటుంది అనమాట. ఎందుకనంటే ఎయిర్ అనేది ఇట్ ఈస్ ఎ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. ఎయిర్ ఈజ్ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్. ఈ హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఫాస్ట్గా జరగదు పైన లేయర్కి. అప్పుడేంటి, టెంపరేచర్ ఇన్వర్షన్ జరుగుతుంది. అంటే జనరల్గా ఏం జరగాలి, పైకి వెళ్ళే కొద్ది టెంపరేచర్ తగ్గాలి. కానీ ఇక్కడ పైకి వెళ్ళే కొద్ది టెంపరేచర్ పెరిగిద్ది కొంత దూరం వరకు, ఆ తర్వాత మళ్ళీ టెంపరేచర్ తగ్గిద్ది. సో దాన్ని ఏమంటామంటే గ్రౌండ్ సర్ఫేస్ ఇన్వర్షన్ అని అంటాం. ఈ గ్రౌండ్ సర్ఫేస్ ఇన్వర్షన్ అప్పుడు నెగిటివ్ ల్యాప్స్ రేట్ అనేది ఉంటుంది. ఆర్ ఈ నెగిటివ్ ల్యాప్స్ రేట్ వల్ల ఈ సర్ఫేస్ ఇన్వర్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓకే, సో టెంపరేచర్ ఇంక్రీజింగ్ విత్ హైట్ ఈజ్ నోన్ యాజ్ నెగిటివ్ ల్యాప్స్ రేట్ అనమాట. ఓకే, సో ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఫారెస్ట్ టైప్స్ కనిపిస్తున్నాయి, రైట్ సైడ్ స్పీసీస్ ఉన్నాయి. సో ఇది మనకి న్యాచురల్ వెజిటేషన్ చాప్టర్లో మీరు కవర్ చేసుకోవచ్చు. ఈ వెజిటేషన్లో డిఫరెంట్ ఫారెస్ట్లో ఏ టైప్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయి, ఏ టైప్ ఆఫ్ ట్రీస్ ఉంటాయి, ఎస్పెషల్లీ అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ప్రత్యేకంగా కొన్ని ఆ పర్టికులర్ ఫారెస్ట్లోనే పెరుగుతాయి అన్నమాట. సో అవి మీరు తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. సార్ ఎక్కడ చదివితే మనకు తెలుస్తుంది సార్ అంటే, జనరల్గా ఎన్సీఆర్టీస్ చదివితే ఇవన్నీ ఇప్పటి వరకు నేను చెప్పిన క్వశ్చన్స్ అన్నీ మీరు బెటర్గా ఆన్సర్ చేయగలుగుతారు. సో యూ నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఇట్. ఓకే, సో లిస్ట్ 1 మనం లిస్ట్ 2తో మ్యాచప్ చేయాలి. సో ఫస్ట్ వన్ చూడండి, ట్రాపికల్ మాయిస్ట్ ఫారెస్ట్. ఈ ట్రాపికల్ మాయిస్ట్ ఫారెస్ట్లో ఏం పెరుగుతుంది అంటే రోజ్వుడ్. సో ఇది రోజ్వుడ్ ట్రాపికల్ మాయిస్ట్ ఫారెస్ట్లో మనం చూడొచ్చు. సో 4తో మ్యాచప్ చేసాం. నెక్స్ట్ లిటోరల్స్ అండ్ స్వాంప్ ఫారెస్ట్. ఈ లిటోరల్ అండ్ స్వాంప్ ఫారెస్ట్ జనరల్గా ఏంటంటే మాంగ్రూవ్స్ దగ్గర మనకి ఈ లిటోరల్ అండ్ స్వాంప్ ఫారెస్ట్ అనేది మనం చూస్తాం. ఓకే, సో ఈ లిటోరల్ అండ్ స్వాంప్ ఫారెస్ట్లో మనం అబ్జర్వ్ చేసే టైప్ ఆఫ్ స్పీసీస్ ఏంటి అని అంటే సోని రాటియా అనే స్పీసీస్ మనం చూస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ట్రాపికల్ థ్రాన్ ఫారెస్ట్. ఈ ట్రాపికల్ థ్రాన్ ఫారెస్ట్లో మనం చూసేది ఏంటి అని అంటే, ఓకే, ఖైర్ అనే స్పీసీస్ని మనం చూస్తాం. నెక్స్ట్ ఆల్పైన్ ఫారెస్ట్లో మనం కైల్ అనే స్పీసీస్, కానిఫరస్ ట్రీ అనేది ఉంటుందన్నమాట ఆల్పైన్ ఫారెస్ట్లో, కైల్. సో ఈ కైల్ని మనం బ్లూ పైన్ అని కూడా అంటాం. ఇది హిమాలయన్ ఆల్పైన్ ఫారెస్ట్లో మనం చూస్తాం అనమాట. సో ఇక్కడ మనకి యాజ్ పర్ మ్యాచింగ్ ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఓకే, సో ఇది ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం మ్యాథ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడే మీకు మార్క్స్ పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు పర్టికులర్గా శ్రద్ధ చూపించాలి. ఇక్కడ ఇంకో విధంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాపికల్ మాయిస్ట్ ఫారెస్ట్లో రెయిన్ఫాల్ ఎంత ఉంటుంది, అండ్ ట్రాపికల్ థ్రాన్ ఫారెస్ట్లో రెయిన్ఫాల్ ఎంత ఉంటుంది, ఆల్పైన్ ఫారెస్ట్లో రెయిన్ఫాల్ కానీ ఇలా అడిగే అవకాశం ఉంటుంది. డిఫరెంట్ స్పీసీస్ అడిగే అవకాశం ఉంటుంది. ఓకే,
సో కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఆ ఏరియాస్ మీద మీరు ఎక్కువ ఇంకా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. అక్కడ మీరు వీక్ ఏరియా అని కనుక అనిపిస్తే, అక్కడ ఆ స్పీసీస్ కనుక మీకు తెలియకపోతే 1-2 సార్లు మీరు తెలుసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నార్త్ వెస్టర్న్ హిమాలయాస్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నార్త్ వెస్టర్న్ హిమాలయాస్ అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. కరీవా ఫార్మేషన్ ఇన్ కాశ్మీర్ కన్సిస్ట్ ఆఫ్ థిక్ డిపాజిట్స్ ఆఫ్ గ్లేషియల్ క్లే అండ్ అదర్ మెటీరియల్స్ ఎంబండెడ్ విత్ మొరైన్స్ అన్నాడు. సో ఈ కరీవా ఫార్మేషన్స్, ఇప్పుడు కాశ్మీర్లో కరీవాస్ అనేవి చాలా ఫేమస్ అనమాట. ఇవేంటంటే ఫ్లూవియో గ్లేషియల్ డిపాజిట్స్, అంటే గ్లేషియర్స్ ద్వారా ఈ డిపాజిట్స్ అనేవి ఏర్పడతాయి. ఓకే, ఈ గ్లేషియర్స్ ద్వారా ఈ డిపాజిట్స్ అనేవి ఏర్పడతాయి. సో ఈ కరీవాస్లో క్లే ఉంటుంది, సిల్ట్, శాండ్ అండ్ మొరైన్స్. ఓకే, మొరైన్స్ ఆర్ అన్కన్సోలిడేటెడ్ మెటీరియల్ ట్రాన్స్పోర్టెడ్ త్రూ గ్లేషియర్స్ అనమాట. గ్లేషియర్స్ వల్ల ఈ అన్కన్సోలిడేటెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మొరైన్స్ అని అంటాం. సో ఈ కాశ్మీర్లో ఈ ఫ్లూవియో గ్లేషియల్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరీవాస్ అని అంటాం అనమాట. ఓకే, దే ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ అగ్రికల్చర్. అక్కడ హార్టికల్చర్కి బాగా ఉపయోగపడుతుంది. డ్రై ఫ్రూట్ ఆర్కిడ్స్కి, సాఫ్రాన్ కల్టివేషన్కి బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఈ కరీవాస్. ఓకే, సో ఆప్షన్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. పాంగాంగ్ సో అండ్ సో మొరీరీ ఇన్ లదాఖ్ ఆర్ ఫ్రెష్ వాటర్ లేక్స్ అని అంటున్నాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన దేశంలో ఏ లేక్ ఏంటి, అది ఫ్రెష్ వాటరా లేకపోతే సెలైన్ వాటరా, లేకపోతే ఏంటి, ఏ టైప్ ఆఫ్ లేక్ అది ఎక్కడ ఉంది అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ అనేది ఇలాంటి క్వశ్చన్ మనకు వల్ల మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, పాంగాంగ్ సో అనేది ఇది లదాఖ్లో ఉంది. అయితే ఇది సెలైన్ వాటర్ లేక్ అనమాట. ఇట్ ఈస్ నాట్ ఏ ఫ్రెష్ వాటర్ లేక్, గుర్తుపెట్టుకోండి. బ్రాకిష్ వాటర్ లేక్ అనమాట. ఇది సెలైన్ వాటర్ లేక్, ఇది ఫ్రెష్ వాటర్ లేక్ కాదు. అండ్ సో మొరీరీ లేక్ అనేది ఇది ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ తప్పు. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం. రివర్ జహలం ఎగ్జిబిట్స్ మియాండర్స్ ఇన్ ద కాశ్మీర్ వ్యాలీ. రివర్ జహలం ఎగ్జిబిట్స్ మియాండర్స్ ఇన్ కాశ్మీర్ వ్యాలీ, ఇది కరెక్టే. ఓకే, మియాండర్స్ అంటే ఏంటి సార్ అని అంటే, ఇప్పుడు రివర్ కనుక స్లోగా రివర్ మూవ్ అవుతుంది అనుకోండి, వంపులు తిరిగిద్ది, చాలా వంపులు తిరుగుతుంది. ఆ వంపులు తిరగడాన్నే మియాండర్స్ అంటాం. ఫస్ట్ రివర్ స్టార్ట్ అయిన దగ్గర ఈ వంపులేమి ఉండవు. రివర్ కొంచెం దూరం ట్రావెల్ అయిన తర్వాత అది స్లోగా ట్రావెల్ చేస్తుంది. స్లోగా ట్రావెల్ చేసినప్పుడు పాము ఏ విధంగా అయితే వంపులు తిరిగి ఉంటుందో అదే విధంగా ఆ రివర్ పాత్ అలా వంపులు తిరిగి ఉంటుంది అనమాట. అలా వంపులు తిరిగితే దాన్ని మియాండర్స్ అని అంటాం. సో జహలం రివర్ ఏంటంటే కాశ్మీర్ వ్యాలీలో ఇలా మియాండర్స్ ఫామ్ చేస్తారు అనమాట. ఎందుకు ఫామ్ చేస్తుంది అంటే అక్కడ స్లోప్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి స్లోగా ట్రావెల్ చేస్తుంది అనమాట. ఆ రివర్ స్లోగా ట్రావెల్ చేయడం వల్ల జెంటిల్ గ్రేడియంట్ ఉండడం వల్ల ఈ మియాండర్స్ అనేవి అక్కడ జలం ఏర్పాటు చేస్తుంది అనమాట. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్, స్టేట్మెంట్ 3 ఈజ్ కరెక్ట్. సో అది ఆప్షన్ ఎక్కడుంది? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ డ్రాట్ ఇన్ ఇండియా. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ డ్రాట్ ఇన్ ఇండియా అన్నాడు. సో దీని మీద ఖచ్చితంగా మనం ఈ డ్రాట్స్ మీద ఖచ్చితంగా మీకు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం సూపర్ ఎల్ నినో కాన్సెప్ట్ ఫేస్ చేస్తున్నాం కాబట్టి, సిచ్యువేషన్ చూస్తున్నాం కాబట్టి, కరువు అనేది ఇప్పుడు మన దేశంలో ఇప్పుడు మనం ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద మీకు జాగ్రఫీలో క్వశ్చన్ వస్తుంది. సో ఈ వీడియో కనుక మీరు విన్నారు అని అంటే ఈ క్వశ్చన్ మీరు ఆన్సర్ ఖచ్చితంగా చేయగలుగుతారు ఎగ్జామ్లో. ఓకే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద టైప్స్ ఆఫ్ డ్రాట్ ఇన్ ఇండియా అని అంటున్నాడు. సో డెఫినేషన్స్, డిఫరెంట్ డ్రాట్స్ అంటే ఏంటి, అవి దేనికి సంబంధించినవి అని అడుగుతున్నాడు ఇక్కడ. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఏ మెట్రలాజికల్ డ్రాట్ అక్కర్స్ వన్ మీన్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఈజ్ లెస్ దాన్ 75%. అంటే ఇక్కడ మెట్రలాజికల్ డ్రాట్ అనేది ఎప్పుడు అంటామంటే, ఎప్పుడైతే మీన్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఏదైతే ఉందో దాంట్లో 75% మాత్రమే వర్షపాతం నమోదైతే దాన్ని మెట్రలాజికల్ డ్రాట్ అంటాం. అంటే ఎప్పుడు పడే వర్షంలో
లో ఆ వర్షం పడకుండా 75, అందులో 75% మాత్రమే పడింది అనుకోండి, దాన్ని మెట్రలాజికల్ డ్రాట్ అని అంటాం. ఆర్ మీన్ యాన్యువల్ రెయిన్ఫాల్ కన్నా 25% తక్కువ పడితే వర్షం, దాన్ని మెట్రలాజికల్ డ్రాట్ అని అంటాం. ఇలా కూడా డిఫైన్ చేయొచ్చు. మీన్ యాన్యువల్ రెయిన్ఫాల్ కన్నా 25% తక్కువ వర్షపాతం కనుక నమోదైతే దాన్ని మెట్రలాజికల్ డ్రాట్ అని అంటాం. ఆర్ మీన్ యాన్యువల్ రెయిన్ఫాల్లో ఎప్పుడు పడే మీన్ యాన్యువల్ రెయిన్ఫాల్లో 75% మాత్రమే వర్షపాతం నమోదైతే దాన్ని మెట్రలాజికల్ డ్రాట్ అని అంటాం. ఓకే, మరి సెకండ్ ఆప్షన్ చూడండి. అగ్రికల్చరల్ డ్రాట్ అరైజెస్ అవుట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ మాయిశ్చర్ స్ట్రెస్. ఎస్, సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టే. ఎందుకంటే ఇన్సఫిషియంట్ సాయిల్ మాయిశ్చర్ కనుక తక్కువ ఉంటే ఆటోమేటిక్గా మీకు క్రాప్స్ అనేది పంటలనే ఎండిపోతాయి, ఈల్డ్స్ తగ్గిపోతాయి. ఓకే, సో ఇది సెకండ్ ఆప్షన్ కరెక్టే. అగ్రికల్చర్ డ్రాట్ అరైజెస్ అవుట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ మాయిశ్చర్ స్ట్రెస్. అవును, అంతే కదా. మాయిశ్చర్ కనుక, తేమ కనుక లేకపోతే ఆటోమేటిక్ ఏమైద్ది, పంటలు ఎండిపోతాయి, పంటలు పండించలేరు, ఉన్న పంట కూడా పంట చేతికి రాదు, ఒకవేళ ఈల్డ్ కూడా తక్కువ వస్తుంది వర్షపాతం సరిగ్గా నమోదు అవ్వకపోతే. అవునా? సో సెకండ్ ఆప్షన్ కూడా కరెక్ట్. థర్డ్ ఆప్షన్ చూడండి. సాయిల్ మాయిశ్చర్ డ్రాట్ ఈజ్ రిలేటెడ్ టు మెట్రలాజికల్ డ్రాట్. ఎస్, సాయిల్ మాయిశ్చర్ డ్రాట్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే, ఇంకా సాయిల్లో ఉండేయాల్సిన తేమ కూడా లేకపోతే అది దేనివల్ల వస్తుంది, ఈ మెట్రలాజికల్ డ్రాట్ కంటిన్యూగా ఉంటే ఇప్పుడు సాయిల్ మాయిశ్చర్ డ్రాట్ అనేది వస్తుంది అనమాట. సో ఆప్షన్ 3 చూడండి. సాయిల్ మాయిశ్చర్ డ్రాట్ ఈజ్ రిలేటెడ్ టు మెట్రలాజికల్ డ్రాట్ అని అంటాం. ఎస్, కరెక్టే. సాయిల్లో తేమ తగ్గిపోవడం అనమాట. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి మనకి, ఆప్షన్ ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మ్యాథ్ ద లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో అంటున్నాడు. సో లిస్ట్ 1 వచ్చేసరికి ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చాడు. లిస్ట్ 2 వచ్చేసరికి దాని లొకేషన్స్, ఏ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడున్నాయి, ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఇంపార్టెంట్. ఓకే, సో ఇలాంటివి అడిగే అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి, మీరు వీటిని నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఆప్షన్ ఏ చూడండి. ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, ఇది ఎక్కడుంది? ఈ ట్రాపికల్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడుందంటే జబల్పూర్, మధ్యప్రదేశ్లో ఉంది. సో ఏని తీసుకెళ్ళి 3తో మ్యాచప్ చేయాలి. నెక్స్ట్ రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్. ఈ రెయిన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అని అంటే జోర్హాట్, అస్సాంలో ఉంది. అండ్ హిమాలయన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఈ హిమాలయన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అని అంటే షిమ్లా, హిమాచల్ ప్రదేశ్లో ఉంది. హిమాలయన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్స్ని ఇది స్టడీ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ఎకో రీహాబిలిటేషన్, ఇది ఎక్కడుందంటే ప్రయాగ్రాజ్, అలహాబాద్, ఉత్తరప్రదేశ్లో ఉంది. ఓకే, అలహాబాద్ అంటే ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ఇది ఈ ఆప్షన్స్ దేనికి మ్యాచప్ అవుతుంది? ఆప్షన్ సి చూడండి, ఆప్షన్ సితో మ్యాచప్ అవుతుంది. ఓకే, సో ఏ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉన్నాయి అలా వాటిని మనం మ్యాచప్ చేసుకోవాలి. ఏ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇలాంటి క్వశ్చన్ మీకు వచ్చే అవకాశం ఉంది. సో అందుకనే చెప్తున్నాను, ఇలాంటివి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మన మెంటార్షిప్లో భాగంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రాక్టీస్కి. మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్ మీకు ఎగ్జామ్స్లో భాగంగా, టెస్టుల్లో భాగంగా మనం కండక్ట్ చేస్తాం. మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద బ్లాక్ సాయిల్స్ ఆఫ్ ఇండియా ఆర్ కరెక్ట్? బ్లాక్ సాయిల్స్ అంటే సాయిల్స్ చాప్టర్లోంచి మీకు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు జాగ్రఫీలో. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ మనం తెలుసుకోవాలి. ఆ సాయిల్స్ దానికి ఉన్న నేచర్ ఏంటి, ఆ సాయిల్స్లో ఎటువంటి కాంపోజిషన్ ఉంటుంది, సాయిల్ కాంపోజిషన్, న్యూట్రియంట్ కాంపోజిషన్ ఏంటి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ సాయిల్లో ఏ పంటలు పండుతాయి, ఏ పంటలకు అనువైనవి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఈ బ్లాక్ సాయిల్స్ గురించి ఇక్కడ అడుగుతున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. బ్లాక్ సాయిల్స్ కవర్ మోస్ట్ ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూ. ఎస్, కరెక్టే. సో ఎందుకంటే డెక్కన్ ప్లాట్యూ అంతా కూడా జనరల్గా బెసాల్టిక్ లావా ద్వారా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఈ బెసాల్టిక్ లావా మెల్లిగా బ్లాక్ సాయిల్స్ కింద మనం ఈ లావా ఫ్లోస్
మొత్తం కూడా బ్లాక్ సాయిల్స్ కింద మారాయి అన్నమాట మెల్లిమెల్లిగా. సో వీటిని బ్లాక్ సాయిల్స్ కవర్ మోస్ట్ ఆఫ్ ద డెక్కన్ ప్లాట్యూ అని అన్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఓకే, వీటిని రేగర్ సాయిల్స్ అని కూడా అంటారు. జనరల్గా ఇవి దే ఆర్ క్లేయి, డీప్ అండ్ ఇంపర్మియబుల్ అనమాట. క్లేయి, ఓకే, బాగా బంకమట్టి లాగా ఉంటాయి, డీప్గా ఉంటాయి. ఇవి క్రాక్స్ ఏర్పడతాయి. ఇవి జనరల్గా ఏంటంటే మాయిశ్చర్ కంటెంట్ బాగా హోల్డ్ చేస్తాయి. ఇప్పుడు అందులో వాటర్ కనుక ఉన్నాయనుకోండి, ఆ సాయిల్లో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ కాలం ఆ మాయిశ్చర్ని హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ వెరీ ఐడియల్ ఫర్ కాటన్ క్రాప్ పెరగడానికి ఇది ఐడియల్ సాయిల్ అనమాట. ఓకే, అండ్ ఇవి సెల్ఫ్ ప్లవింగ్ అంటే సెల్ఫ్ ప్లవింగ్ సాయిల్స్ అంటే ఏంటంటే వాటంతటకి అవే దున్నని నేలల్లాగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఎందుకనంటే డ్రైగా బాగా ఎండిపోయింది అనుకో ఆ సాయిల్స్ మధ్య క్రాక్స్ వస్తాయి. ఆ క్రాక్స్ డీప్ క్రాక్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ బ్లాక్ సాయిల్స్ జనరల్లీ దే ఆర్ ఇంపర్మియబుల్ అంటే వాటర్ లోపలికి ఇంకిపోదు ఫాస్ట్గా, వాటర్ రీటైనింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ బ్లాక్ సాయిల్స్లో దీస్ సాయిల్స్ ఆర్ న్యూట్రియంట్ రిచ్ ఇన్ మెగ్నీషియం ఎక్కువ ఉంటుంది ఈ సాయిల్స్లో, కాల్షియం కార్బోనేట్ ఎక్కువ ఉంటుంది, పొటాష్ ఎక్కువ ఉంటుంది, లైమ్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. బట్ దే ఆర్ పూర్ ఇన్ ఫాస్ఫరిక్ కంటెంట్స్లో దే ఆర్ పూర్ అనమాట. ఓకే, అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఈ సాయిల్స్ దే ఆర్ సూటబుల్ ఫర్ కాటన్ గ్రోయింగ్, అందుకనే బ్లాక్ కాటన్ బాగా పెరుగుతుంది ఈ ప్రాంతాల్లో. నెక్స్ట్ ఈ సాయిల్స్ జనరల్గా ఎక్కడెక్కడ స్ప్రెడ్ ఉన్నాయి, మహారాష్ట్రలో, కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో, గుజరాత్లో, ఆంధ్రప్రదేశ్లో అండ్ తెలంగాణలో. సో ఇలాగా స్ప్రెడ్ అయి ఉన్నాయి అన్నమాట. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్. థర్డ్ ఆప్షన్ చూడండి, సిన్స్ దే ఆర్ ఇంపర్మియబుల్ రెయిన్ ఫెడ్ క్రాప్స్ డు నాట్ గ్రో వెల్ ఇన్ బ్లాక్ సాయిల్స్ అన్నాడు. తప్పు. రెయిన్ ఫెడ్స్ అంటే ఏంటి? వర్షాధారమైన పంటలు ఇక్కడ పండవు అంటున్నాడు. ఎందుకు పండవు? వర్షాధారమైన పంటలు బాగా పండుతాయి ఇక్కడ. ఎందుకనంటే ఈ సాయిల్స్ మాయిశ్చర్ రిటైనింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. త్వరగా ఆ మాయిశ్చర్ డ్రై అయిపోదు ఆర్ త్వరగా ఇంకిపోదు లోపలికి. సో కాబట్టి వర్షం పడింది అనుకోండి, ఆ మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ కాలం ఉంటుంది. సో అక్కడ పంటలు, వర్షాధారమైన పంటలు ఏవైతే ఉన్నాయో అవి బాగా పండుతాయి. ఓకే, సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో ఓవరాల్గా 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అయింది. ఎక్కడ ఉంది? ఇక్కడ ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జామ్లో. ఓకే, సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద నేమ్ ఆఫ్ దిహంగ్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ ఆల్సో known by the name of Dihang in northeast India? సో రివర్స్, డిఫరెంట్ రివర్స్ ఏమున్నాయి, ఆ రివర్ సిస్టమ్స్ అన్నీ మనం చదువుకోవాలి. ఎవ్రీ మేజర్ రివర్ ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ట్రిబ్యూటరీస్ ఏంటి, డిస్ట్రిబ్యూటరీస్ ఏంటి, అవి ఎక్కడ ఆరిజినేట్ అయ్యాయి, ఎక్కడ కలుస్తున్నాయి, ఏ ప్రాంతంలో కలుస్తున్నాయి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో మీరు నెగ్లెక్ట్ చేయకండి, జాగ్రఫీని నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకనంటే 1:15 రేషియో కనుకుంటే మీరు చాలా ఇబ్బంది పడిపోతారు. ఓకే, టఫ్ పేపర్ కనుక వస్తే చాలా ఇబ్బంది పడతారు. సో కాబట్టి మీరు ప్రిలిమ్స్ కూడా నెగ్లెక్ట్ చేయకండి. ప్రిలిమ్స్ కూడా మనం మంచిగా స్కోర్ చేసుకోవాలి. ప్రిలిమ్స్ దాటితేనే కదా మెయిన్స్కి వెళ్ళేది. సో అలా కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్తో ప్రిలిమ్స్ క్రాక్ చేసుకోలేకపోయారు. అర్థం చేసుకోండి, రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోండి. మీరు ఎక్కడైతే వీక్గా ఉన్నారో ఆ వీక్ అయిన టాపిక్, అది ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా మీరు చదువుకోండి. ఓకే, సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ దిహంగ్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా అన్నాడు. సో వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. సో బ్రహ్మపుత్ర రివర్ తెలుసు కదా, ఈ బ్రహ్మపుత్ర రివర్ అనేది టిబెట్లో పుడుతుందండి. ఈ టిబెట్లో ఈ బ్రహ్మపుత్ర రివర్ని సాంగ్పో రివర్, యార్లంగ్ సాంగ్పో అని అంటారు. సో టిబెట్లో బ్రహ్మపుత్ర రివర్ని యార్లంగ్ సాంగ్పో అని అంటారు. తర్వాత అది అరుణాచల్ ప్రదేశ్లో, ఈ బ్రహ్మపుత్ర రివర్ అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయ్యే దగ్గర దాన్ని దిహంగ్ అని అంటారు. ఈ బ్రహ్మపుత్ర రివర్ని అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అయ్యే దగ్గర దిహంగ్ అని అంటారు. ఓకే, దిహంగ్ అంటారు. ఆర్
సియాంగ్ అని అంటారు, ఆర్ సియాంగ్ అని అంటారు. సో ఈ బ్రహ్మపుత్ర రివర్ తర్వాత దిబంగ్ లోహిత్ రివర్స్తో కలిసి సద్యా అస్సాంలో ఈ కలిసి అక్కడ అది బ్రహ్మపుత్రగా మారుతుందన్నమాట. అర్థమవుతుందా అండి? ఈ దిహంగ్ రివర్ లోహిత్ సద్యా రివర్స్, లోహిత్ అండ్ దిబంగ్తో కలిసి సద్యా ప్రాంతంలో అస్సాంలో కలిసిన తర్వాత అది బ్రహ్మపుత్ర రివర్ అని పిలుస్తారు దాన్ని. మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. దిఖో రివర్, ఈ దిఖో రివర్ ఏంటంటే ఇట్ ఈస్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర అనమాట. బ్రహ్మపుత్ర ట్రిబ్యూటరీయే, కానీ ఇది నాగా హిల్స్లో ఆరిజినేట్ అవుతుంది. నాగా హిల్స్లో ఆరిజినేట్ అయ్యి నాగాల్యాండ్ అస్సాం గుండా పాస్ అయ్యి బ్రహ్మపుత్రలో కలుస్తుంది. ఓకే, బ్రహ్మపుత్రలో కలుస్తుంది. అంటే ఇదేంటి, దిఖో అనేది ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర, గుర్తుపెట్టుకోండి. దిఖో అనేది ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర. నెక్స్ట్ సుబన్శ్రీ రివర్ వచ్చేసరికి ఇది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర. మీకు ఇలా కూడా క్వశ్చన్ అడగచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర? సుబన్సిరి రివర్ అనేది లార్జెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ బ్రహ్మపుత్ర అనమాట. సో ఇట్ ఒరిజినేట్స్ ఇన్ టిబెట్లో ఒరిజినేట్ అయ్యి అస్సాంలో బ్రహ్మపుత్రలో కలుస్తుంది అనమాట ఈ సుబన్సిరి రివర్. అర్థమవుతుందా అండి? నెక్స్ట్ తీస్తా రివర్. ఈ తీస్తా రివర్ ఏంటంటే ఈ పహ్నూరి గ్లేషియర్, సిక్కింలో ఉన్న పహ్నూరి గ్లేషియర్ నుంచి పుడుతుంది అనమాట ఈ తీస్తా రివర్. పుట్టి సిక్కిం గుండా పాస్ అయ్యి తర్వాత వెస్ట్ బెంగాల్ గుండా పాస్ అయ్యి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయింది తీస్తా రివర్. బంగ్లాదేశ్లో ఎంటర్ అయిన తర్వాత అది బ్రహ్మపుత్రలో కలుస్తుంది. కలిసిన తర్వాత అక్కడ బ్రహ్మపుత్ర రివర్ని ఏమంటామంటే జమునా అని పిలుస్తారు అనమాట. బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర రివర్ని జమునా అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. సో రకరకాల ప్రాంతాల్లో బ్రహ్మపుత్ర రివర్కి రకరకాల పేర్లు ఉన్నాయి, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడేమంటున్నాడు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ ఈజ్ ఆల్సో నోన్ బై ద నేమ్ ఆఫ్ దిహంగ్. సో బ్రహ్మపుత్ర ఇన్ నార్త్ ఈస్ట్ అని అంటున్నాడు. సో బ్రహ్మపుత్ర ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. బ్రహ్మపుత్ర రివర్ ఈజ్ నోన్ యాజ్ దిహంగ్ ఇన్ నార్త్ ఈస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. షిప్కీలా, ఏ హై ఆల్టిట్యూడ్ పాస్ ఇన్ ద హిమాలయాస్ ఈజ్ లొకేటెడ్ ఇన్. సో మౌంటైన్ పాసెస్ అనేవి ఇంపార్టెంట్. ఏ మౌంటైన్ పాస్ ఎక్కడుంది, ఏ మౌంటైన్ పాస్ ఎక్కడుంది, సో వేటిని కనెక్ట్ చేస్తుంది ఆ మౌంటైన్ పాస్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో అడిగే అవకాశం ఉంటుంది. సో ఈ మౌంటైన్ పాసెస్ అన్నిటిని కూడా చదువుకోండి. సో ఇక్కడేమంటున్నాడు, షిప్కీలా హై ఆల్టిట్యూడ్ పాస్ ఈజ్ ఇన్ ద హిమాలయాస్, ఎక్కడ ఏ ప్రాంతంలో ఉంది అంటున్నాడు. సో ఇది ఎక్కడ ఏ ప్రాంతంలో ఉందంటే సట్లజ్ వ్యాలీలో ఉంది. సో ఈ షిప్కీలా అనేది ఇది హై ఆల్టిట్యూడ్ మౌంటైన్ పాస్. ఇది ఎక్కడ లొకేట్ అయిందంటే కిన్నౌర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. ఇది ఇండియా చైనా టిబెటన్ బోర్డర్ దగ్గర ఉందన్నమాట. సో ఇది సట్లజ్ వ్యాలీలో ఇది ఉందన్నమాట ఈ షిప్కీలా అనేది. అర్థమవుతుందండి? అండ్ ఈ సట్లజ్ రివర్ కూడా ఈ సట్లజ్ వ్యాలీ గుండా టిబెట్ నుంచి మన ఇండియాలోకి ఎంటర్ అవుతుంది ఈ సట్లజ్ వ్యాలీలో. అర్థమవుతుందండి? సో ఇది చాలా ఇంపార్టెంట్ ట్రేడ్ రూట్ బిట్వీన్ ఇండియా అండ్ టిబెట్. ఈ షిప్కీలా గుండానే ఇండియాకి టిబెట్కి ట్రేడ్ అనేది జరిగేదన్నమాట. ఓకే, సో మిగతాయి కూడా చూద్దాం. సో చుంబీ వ్యాలీ అనేది ఇది ఎక్కడుంది అని అంటే ఇది నారో వ్యాలీ, ఇది టిబెట్లో ఉందన్నమాట. చుంబీ వ్యాలీ, నారో వ్యాలీ టిబెట్లో ఉంది. ఈ చుంబీ వ్యాలీ ఈజ్ ఎ ట్రై జంక్షన్ బిట్వీన్ ఇండియా, భూటాన్ అండ్ చైనా అనమాట. ఇండియాకి, భూటాన్కి, చైనాకి మధ్య ట్రై జంక్షన్లో ఈ చుంబీ వ్యాలీ అనేది ఉంటుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ బ్రహ్మపుత్ర వ్యాలీ అనేది ఎక్స్టెన్సివ్గా మనం అస్సాంలో ఈ బ్రహ్మపుత్ర వ్యాలీ అనేది చూస్తాం. నెక్స్ట్ తీస్తా వ్యాలీ అనేది, ఈ తీస్తా వ్యాలీ ఎక్కడుంది, సిక్కిం అండ్ నార్త్ వెస్ట్ బెంగాల్లో ఈ తీస్తా వ్యాలీ చూస్తాం అనమాట. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏంటి, షిప్కీలా గురించి అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డ్యూరింగ్ ద కెమికల్ వెదరింగ్ వెన్ మినరల్స్ ఇన్ ఫెల్స్పార్ చేంజ్ టు కయోలినైట్ క్లేస్ ద ప్రాసెస్ ఈజ్ టర్మ్డ్ యాజ్ అంటున్నాడు. అంటే ఫెల్స్పార్ కాస్త కయోలినైట్ క్లే కింద మారితే కెమికల్ వెదరింగ్లో ఆ ప్రాసెస్ని ఏమంటాము అని అంటున్నాడు. అదేంటంటే యాక్చువల్గా ఇక్కడ హైడ్రేషన్ అని ఇచ్చాడు, ఇది హైడ్రేషన్ కదా, హైడ్రోలైసిస్ అనమాట. అంటే ఫెల్స్పార్ని మనం ఇక్కడ వాటర్ ఉపయోగించి మనం బ్రేక్ చేస్తాం.
వాటర్ ఉపయోగించి మనం బ్రేక్ చేస్తే అది కయోలినైట్ క్లే కింద ఏర్పాటవుతుంది అన్నమాట. ఓకే, అంటే సిలికేట్ మినరల్స్ ఇక్కడ క్లే కింద సాయిల్ కింద ఏర్పాటు అవుతాయి అన్నమాట. సాయిల్ కింద ఫామ్ అవుతాయి. అర్థమవుతుందా? ఇది సాయిల్ ఫార్మేషన్లో ఇదో ప్రాసెస్. ఇది హైడ్రోలైసిస్ వల్ల ఏర్పాటవుతుంది. హైడ్రోలైసిస్ వల్ల ఏర్పడుతుంది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ మిగతావి కూడా చూద్దాం. చూడండి, అంటే ఆప్షన్ సి హైడ్రేషన్ అన్నాడు. హైడ్రేషన్ అంటే ఏంటి? వాటర్ యాడ్ చేయడం. ఇక్కడ అర్థమవుతుందా? వాటర్ యాడ్ చేయడం. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే వాటర్ యూజ్ చేసి ఒక మినరల్ని బ్రేక్ చేస్తున్నాం అనమాట వాటర్ ఉపయోగించి. అర్థమవుతుందా? సో దాన్ని హైడ్రోలైసిస్ అని అంటున్నాం. సో ఇక్కడ హైడ్రేషన్ కాదు, హైడ్రోలైసిస్. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్ యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ కార్బనేషన్ అంటే ఏంటి? కార్బనేషన్ అంటే ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ వాటర్తో డిజాల్వ్ అయ్యి కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుద్ది. ఓకే, సో కార్బొనేట్ రాక్స్ జనరల్గా ఇందులో డిజాల్వ్ అవుతాయి అన్నమాట కార్బనేషన్లో. ఓకే, సో అది కీలేషన్ అంటే ఏంటంటే కీలేషన్ ఇన్వాల్వ్స్ ఆర్గానిక్ యాసిడ్స్ ప్లాంట్స్ నుంచి, మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి మెటాలిక్ అయాన్స్ డిజాల్వ్ చేయడం ద్వారా ఆర్గానిక్ యాసిడ్స్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని కీలేషన్ అని అంటాం. ఓకే, సో అది ఆక్సిడేషన్ అంటే మనకు తెలుసు ఐరన్ బేరింగ్ మినరల్స్, ఇది ఐరన్ రస్ట్ కనుక ఫామ్ చేస్తే దాన్ని ఆక్సిడేషన్ అని అంటాం. ఓకే, సో అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ నేషనల్ పార్క్స్ అండ్ లొకేషన్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. ఇక్కడ క్వశ్చన్ మనం జాగ్రత్తగా చూద్దాం. నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు అంటే 4 ఆప్షన్స్లో ఒకటి మాత్రమే ఇక్కడ తప్పుగా జతపరచబడింది అనమాట. దాన్ని మనం గుర్తించాలి. సో ఇక్కడ క్వశ్చన్స్లో కూడా మనం కరెక్ట్ అనేది ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. అక్కడ మనం జాగ్రత్త పడాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఈ నేషనల్ పార్క్స్ కానీ, బయోస్పియర్ రిజర్వ్స్ కానీ, ఓకే, వెట్లాండ్స్ కానీ, ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అక్కడ ఆ నేషనల్ పార్క్స్ వేటికి ఫేమస్ అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆ నేషనల్ పార్క్ ఎప్పుడు ఏర్పాటు చేశారు అనేది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాలి. ఇది బోత్ మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఉపయోగపడుతుంది. జాగ్రఫీలో ప్రిలిమ్స్లో ఉపయోగపడుతుంది, ఎన్విరాన్మెంట్ మెయిన్స్లో మీకు ఎన్విరాన్మెంట్ పార్ట్లో ఇది ఉపయోగపడుతుంది. వీటిని నెగ్లెక్ట్ చేయొద్దు. దీని మీద ఖచ్చితంగా మీకు క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు కదా నేషనల్ పార్క్. సో ఇక్కడ చూద్దాం. రణతంబోర్ నేషనల్ పార్క్ వచ్చేసరికి ఇది రాజస్థాన్లో ఉంది, కరెక్ట్గా మ్యాచ్ అయింది. సో ఇది సవాయ్ మాధోపూర్ డిస్టిక్లో రణతంబోర్ నేషనల్ పార్క్ అనేది ఉంది. ఓకే, ఇది టైగర్ రిజర్వ్ అనమాట. ఇట్ ఈస్ ద మోస్ట్ ఫేమస్ టైగర్ రిజర్వ్ రణతంబోర్ నేషనల్ పార్క్ అనమాట. ఓకే, సో ఫస్ట్ వన్ కరెక్ట్గా మ్యాచ్ అయింది. నెక్స్ట్ గిర్ అంటే మనం గుర్తు రావాల్సింది గుజరాత్. ఇట్ ఈస్ ద ఓన్లీ న్యాచురల్ హ్యాబిటాట్ ఆఫ్ ఏషియాటిక్ లైన్ ఇన్ ద వరల్డ్. గిర్ వచ్చేసరికి గుజరాత్తో మ్యాచ్అప్ అయింది, అది కరెక్టే. ఈ గిర్ నేషనల్ పార్క్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ న్యాచురల్ హ్యాబిటాట్ ఆఫ్ ఏషియాటిక్ లైన్ ఇన్ ద వరల్డ్. ఓకే, న్యాచురల్ హ్యాబిటాట్ అనమాట ఏషియాటిక్ లైన్కి. నెక్స్ట్ నందన్ కనన్ నేషనల్ పార్క్ వచ్చేసరికి ఇది ఒక జూలాజికల్ పార్క్ అనమాట. ఇది భువనేశ్వర్లో ఉంది, ఒరిస్సాలో. సో ఇక్కడ వైట్ టైగర్స్ ఉంటాయి. వైట్ టైగర్స్ క్యాప్టివ్ బ్రీడింగ్ చేస్తున్నారనమాట. ఓకే, సో ఇది ఒక జూలాజికల్ పార్క్, గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది కరెక్ట్గానే మ్యాచ్ అయింది. ఇంకేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వలేదు? కైబుల్ లాంజో, ఇది అరుణాచల్ ప్రదేశ్ అన్నారు, అది అరుణాచల్ ప్రదేశ్ కాదు. ఇది యాక్చువల్గా ఈ కైబుల్ లాంజో నేషనల్ పార్క్ వచ్చేసరికి మణిపూర్లో ఉంది. ఓకే, సో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది ఏంటంటే ఇది వరల్డ్స్ ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అనమాట. ఇట్ ఈస్ వరల్డ్స్ ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. ఇది లోక్టాక్ లేక్లో ఈ నేషనల్ పార్క్ అనేది ఉందన్నమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ సన్గాయ్ అనే డీర్ని మనం ఇక్కడ ఎండేంజర్డ్ స్పీసీస్ని మనం ఇక్కడ కన్జర్వ్ చేస్తున్నాము, మనం కాపాడుకుంటున్నాము. సన్గాయ్ అనే డీర్ని గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కైబుల్ లాంజో అంటే మణిపూర్ అని గుర్తు రావాలి మీకు. ఓకే, ఇది లోక్టాక్ లేక్ మీద ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అని, వరల్డ్స్ ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అని మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే,
సో ఇక్కడ ఆప్షన్ డి ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ గవర్నమెంట్ ఓన్డ్ కోల్ మైనింగ్ కంపెనీ ఇన్ ఇండియా అంటున్నాడు. విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ గవర్నమెంట్ ఓన్డ్ కోల్ మైనింగ్ కంపెనీ ఇన్ ఇండియా అంటున్నాడు. సో ఏదో చెప్పండి, ఇది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఇట్ ఈస్ ద ఓల్డెస్ట్ గవర్నమెంట్ ఓన్డ్ కోల్ మైనింగ్ కంపెనీ ఇన్ ఇండియా అనమాట. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్. ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే 1889లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జాయింట్ అండర్టేకింగ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. ఇది గోదావరి కోల్ ఫీల్డ్స్ని ఇది మైన్ చేస్తుంది అనమాట. ఈ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఇట్ ఈస్ ప్లేయింగ్ వెరీ సిగ్నిఫికెంట్ రోల్ ఫర్ థర్మల్ పవర్ ప్లాంట్స్. అంటే ఇట్ ఈస్ సప్లయింగ్ కోల్ ఫర్ ద థర్మల్ పవర్ ప్లాంట్స్కి, ఇండస్ట్రీస్కి ఇది కోల్ సప్లై చేస్తుంది అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ మిగతావి కూడా చూద్దాం. నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ వచ్చేసరికి ఈ నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ 1956లో తమిళనాడులో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, ఇది లిగ్నైట్ అంటే బ్రౌన్ కోల్ని వన్ ఆఫ్ ద పూర్ కార్బన్ కంటెంట్ ఉంటుంది ఇందులో. ఓకే, సో ఆ లిగ్నైట్ని ఇది మైన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ వచ్చేసరికి ఇది 1975లో ఏర్పాటు చేశారు. 1975లో దీన్ని ఏర్పాటు చేశారు. ఇట్ ఈస్ ఎ సబ్సిడరీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్ అనమాట. సబ్సిడరీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్. ఇది వెస్ట్ బెంగాల్ అండ్ జార్ఖండ్లో కోల్ మైనింగ్ చేయడం చేస్తుంది. నెక్స్ట్ మహానంది కోల్ ఫీల్డ్స్ వచ్చేసరికి ఇది 1992లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ ఈస్ ఎ సబ్సిడరీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్. ఇది మనకి ఒడిశాలో దీని ఆపరేషన్స్ ఉన్నాయన్నమాట, మహానంది కోల్ ఫీల్డ్ లిమిటెడ్. ఓకే, సో ఇక్కడ మనకు క్వశ్చన్ అడిగిన దాని ప్రకారం ఓల్డెస్ట్ గవర్నమెంట్ ఓల్డ్ మైనింగ్ కంపెనీ ఇన్ ఇండియా కాబట్టి సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనమాట. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఓషన్ కరెంట్స్ అన్నాడు. ఓకే, ఓషన్ కరెంట్స్ విచ్ వన్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్ అంటున్నాడు. ఓకే, సో ఓషన్ కరెంట్స్ గురించి ఈ పైన ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, డిఫరెన్స్ ఇన్ వాటర్ డెన్సిటీ ఈజ్ ద మెయిన్ కాజ్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ ఓషన్ కరెంట్స్ అంటున్నాడు. ఓషన్ కరెంట్స్ ఏర్పాటు అవడానికి మెయిన్ రీజన్ డెన్సిటీ డిఫరెన్స్ అంటున్నాడు. సాంద్రతలో మార్పు ఉండడం వల్ల ఈ ఓషన్ కరెంట్స్ ఫామ్ అవుతున్నాయి అంటున్నాడు. సో అది కాదండి, మెయిన్ రీజన్ డెన్సిటీ డిఫరెన్స్ కాదు. మెయిన్ రీజన్ ఏంటంటే ప్లానెటరీ విండ్స్. ఈ విండ్ వల్ల ఈ ఓషన్ కరెంట్స్ అనేవి ఏర్పాటు అవుతున్నాయి. ఈ విండ్ ఏం చేస్తాయి అంటే ఫాస్ట్ మూవింగ్ విండ్ ఓషన్ కరెంట్స్ని ఒక పర్టికులర్ డైరెక్షన్లో మూవ్ చేస్తాయి అన్నమాట. ఓకే, దాంతోపాటు కొర్లీస్ ఫోర్స్ ఓకే, అండ్ దాంతోపాటు కాంటినెంట్ కాన్ఫిగరేషన్. ఆ పర్టికులర్ కాంటినెంట్, అక్కడ ఉన్న కాంటినెంట్ కాన్ఫిగరేషన్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి అక్కడ ఓషన్ కరెంట్స్ అనేవి ఏర్పడతాయి. సో ఇక్కడ 3 రీజన్స్ వల్ల ఓషన్ కరెంట్స్ ఫామ్ అవుతాయి. ఒకటి ఏంటంటే ప్లానెటరీ విండ్స్, 2 కొర్లీస్ ఫోర్స్, మూడోది వచ్చేసరికి కాంటినెంట్ కాన్ఫిగరేషన్. ఈ 3 రీజన్స్ వల్ల ఈ ఓషన్ కరెంట్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇక్కడ తప్పు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి, డెన్సిటీ ఆఫ్ వాటర్ డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్, సెలినిటీ అండ్ ప్రెషర్. ఎస్, డెన్సిటీ ఆఫ్ వాటర్ అనేది టెంపరేచర్ బట్టి, సెలినిటీ బట్టి, సాల్ట్ కంటెంట్ బట్టి, ఆ ప్రెషర్ బట్టి, ఆ వాటర్ డెప్త్ ఎక్కడ ఉంది, ఎంత డెప్త్లో వాటర్ ఉందనే దాన్ని బట్టి కూడా డెన్సిటీ ఉంటుంది. సెలినిటీ అండ్ ప్రెషర్ బట్టి కూడా మనకి ఇక్కడ టెంపరేచర్, సెలినిటీ అండ్ ప్రెషర్ బట్టి డెన్సిటీ ఆఫ్ వాటర్ అనేది ఆధారపడి ఉంటుంది. సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, యాజ్ ఎ రూల్ ఓషన్ వాటర్ మూవ్ ఫ్రమ్ ఏరియాస్ ఆఫ్ హయ్యర్ డెన్సిటీ టు ఏరియాస్ ఆఫ్ లోవర్ డెన్సిటీ యాజ్ ఏ కరెంట్ అనమాట. ఓకే, యాజ్ ఏ కరెంట్. యాజ్ ఏ రూల్ ఓషన్ వాటర్ మూవ్స్ ఫ్రమ్ ఏరియాస్ ఆఫ్ హయ్యర్ డెన్సిటీ టు ఏరియాస్ ఆఫ్ లోవర్ డెన్సిటీ. ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీకు కోల్డ్ కరెంట్స్ అనేది సముద్రంలో డీప్ ఓషన్లో మనం కోల్డ్ కరెంట్స్ జనరల్గా చూస్తాం.
ఓకే. వామ్ కరెంట్స్ జనరల్గా సర్ఫేస్ ఏరియాలో చూస్తాం. సో ఈ కోల్డ్ కరెంట్ ఏం చేస్తుంది, ఇది కొంచెం డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కదా, సో ఇది మెల్లిగా కోల్డ్ కరెంట్స్ అప్వెల్లింగ్ ప్రాసెస్ ద్వారా పైకి రైజ్ అవుతుంది. వామ్ కరెంట్స్ ఇలా కిందకు, వామ్ కరెంట్స్ కిందకి దిగిపోయి టెంపరేచర్స్ లాస్ అయిపోయి మళ్ళీ కోల్డ్ కరెంట్ కింద మారుతుంది అనమాట. అర్థమవుతుందా అండి? సో ఇక్కడ ఏమడుగుతున్నాడు, యాజ్ ఎ రూల్ ఓషన్ వాటర్ మూవ్స్ ఫ్రమ్ ఏరియాస్ ఆఫ్ హయ్యర్ డెన్సిటీ టు ఏరియాస్ ఆఫ్ లోవర్ డెన్సిటీ యాజ్ ఎ కరెంట్ అంటున్నాడు. ఎస్, కరెక్టే. హయ్యర్ డెన్సిటీ నుంచి లోవర్ డెన్సిటీకి ఓషన్ వాటర్ మూవ్ అవుతుంది. ఇప్పుడు విండ్స్ కూడా ఏంటి, హై ప్రెషర్ ఏరియా నుంచి లో ప్రెషర్ ఏరియాకి విండ్స్ మూవ్ అవుతాయి అన్నమాట. సో అదేవిధంగా హయ్యర్ డెన్సిటీ నుంచి లోవర్ డెన్సిటీకి ఇక్కడ వాటర్ మూవ్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, మిగతా రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్. సో అది అక్కడ ఆప్షన్ ఏముంది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద సర్గాసో సీ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద సర్గాసో సీ అని అంటున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ఇట్ ఈస్ ద ఓన్లీ సీ వితౌట్ ఎ ల్యాండ్ బౌండరీ. ఇట్ ఈస్ ఓన్లీ సీ వితౌట్ ఎ ల్యాండ్ బౌండరీ. ఫస్ట్ స్టేట్మెంట్ ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, ద సర్గాసో సీ రికార్డ్స్ ద లోయెస్ట్ సెలినిటీ ఇన్ అట్లాంటిక్ ఓషన్ అన్నాడు. ఓకే. సో ఈ స్టేట్మెంట్ తప్పు, ఎందుకో కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఈ సర్గాసో సీ అనేది ఎక్కడుంది అని అంటే, ఇది అట్లాంటిక్ ఓషన్లో ఉంది. అంటే సముద్రంలో, ఒక మహాసముద్రంలో ఒక సముద్రం అనమాట. ఓకే. ఒక మహాసముద్రంలో, సముద్రం లోపల ఒక సముద్రం. ఎందుకు మనం సర్గాసో సీ అని అంటున్నాం దాన్ని, ఎందుకు అంటున్నామంటే అక్కడున్న ఆ పర్టికులర్ ఏరియాలో దానికి ఉన్న వాటర్కి ఒక పర్టికులర్ ఫీచర్స్ ఉన్నాయి. ఏంటంటే హై సెలినిటీ లెవెల్స్ ఉంటాయి అక్కడ హై ఎవాపరేషన్. ఎందుకు హై సెలినిటీ ఉంటుందంటే హై ఎవాపరేషన్ జరుగుతుంది, రెయిన్ఫాల్ అనేది తక్కువ ఉంటుంది. ఆ సీలో అంటే ఇప్పుడు నార్త్ అమెరికా నుంచి ఈ సర్గాసో సీలోకి వచ్చే వాటర్స్ అనేది మేజర్ రివర్స్ అనేవి ఉండవు. సో మేజర్ రివర్స్ లేకపోవడం వల్ల అక్కడ హై సెలినిటీ అనేది ఉంటుంది. సో అందుకనే సముద్రంలో, ఒక మహాసముద్రంలో ఒక సముద్రాన్ని అక్కడ గుర్తించడం జరిగిందనమాట. దాన్ని సర్గాసో సీ అని అంటాం. ఓకే. సో అందుకనే ఇక్కడ ఎటువంటి ల్యాండ్ బౌండరీ అనేది ఉండదు, దాని చుట్టుపక్కల ఎటువంటి ల్యాండ్ బౌండరీ అనేది లేదు. ఓకే. సో ఇక్కడున్న ఈ ప్రత్యేకమైన ఈ ప్రాంతంలో అక్కడున్న వాటర్కి ఫిజికల్ ఫీచర్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఏంటంటే హై సెలినిటీ ఉంటుంది. ఓకే. నెక్స్ట్, సో కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, ఇట్ ఈస్ ద ఓన్లీ సీ వితౌట్ ఎ ల్యాండ్ బౌండరీ అన్నాడు, కరెక్ట్. నెక్స్ట్, ద సర్గాసో సీ రికార్డ్స్ ద లోయెస్ట్ సెలినిటీ ఇన్ అట్లాంటిక్ ఓషన్ అన్నాడు, తప్పు. సో దాని ప్రత్యేకత ఏంటి, హయ్యెస్ట్ సెలినిటీ లెవెల్స్ ఇన్ అట్లాంటిక్ ఓషన్ ఉంటుంది. సో అందుకనే ఆ అట్లాంటిక్ ఓషన్ ప్రాంతాన్ని, ఆ పర్టికులర్ ప్రాంతాన్ని సర్గాసో సీ అని దాన్ని పిలవడం జరుగుతుందన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. దాని చుట్టూ, ఈ సర్గాసో సీ చుట్టూ ఏంటి, నార్త్ అట్లాంటిక్ కరెంట్ ఉంది, అండ్ క్రానరీ కరెంట్ ఉంది, నార్త్ ఈక్వటోరియల్ కరెంట్ ఉంది, యాంటిలీస్ కరెంట్, కరేబియన్ కరెంట్ ఉంది, నెక్స్ట్ గల్ఫ్ స్ట్రీమ్ ఉంది. సో ఇవి ఇంపార్టెంట్. ఇప్పుడు కాంటినెంట్స్ ఏమున్నాయి, ఈ కాంటినెంట్స్కి ఆనుకొని బోర్డర్స్లో ఉన్న కరెంట్స్ ఏంటి, ఓషన్ కరెంట్స్ ఏంటి, ఎక్కడ ఏ ఓషన్ కరెంట్ ఉంది, ఆ ఓషన్ కరెంట్ యొక్క ఫీచర్ ఏంటి, అంటే అవి వామ్ ఓషన్ కరెంట్సా, కోల్డ్ ఓషన్ కరెంట్సా అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అక్కడ ఉన్న ఓషన్ కరెంట్స్ వామ్ ఓషన్ కరెంటా, కోల్డ్ ఓషన్ కరెంటా అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాలి. వీటి మీద కూడా మీకు క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఓకే. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ తప్పు. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. అబోవ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ అని అంటున్నాడు కాబట్టి, సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మ్యాప్ ద లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 అండ్ సెలెక్ట్ ద ఆన్సర్ యూజింగ్ ద కోర్స్ బిలో అన్నాడు. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైడ్స్ ఇచ్చాడు, రైట్ సైడ్ ఆ డెఫినేషన్స్ మీరు కూడా తెలుసుకోవాలి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైడ్స్ ఏంటి, ఫిజికల్ జాగ్రఫీలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ ఇది, మీరు వీటిని నెగ్లెక్ట్ చేయకండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైడ్స్ ఏంటి, వాటి డెఫినేషన్స్ ఏంటి. ఓకే. సో ఆ పర్టికులర్ టైడ్ ఏ సందర్భంలో ఏర్పాటు అవుతాయి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓకే. సో లెఫ్ట్ సైడ్ స్ప్రింగ్ టైడ్ ఇచ్చాడు చూడండి. స్ప్రింగ్ టైడ్ అంటే ఇది ఎప్పుడు జరుగుతుంది, ఈ స్ప్రింగ్ టైడ్ అనేది మనకి స్ప్రింగ్ టైడ్ న్యూ మూన్ అప్పుడు, ఫుల్ మూన్ అప్పుడు జరుగుతుంది అనమాట. స్ప్రింగ్ టైడ్ వస్తుంది. సో ఈ స్ప్రింగ్ టైడ్ అప్పుడు ఏంటంటే సన్
సన్, మూన్ అండ్ ఎర్త్ ఈ మూడు ఒకే స్ట్రైట్ లైన్లో ఉంటాయి అన్నమాట. స్ట్రైట్ లైన్లో ఉంటాయి. సన్, మూన్ అండ్ ఎర్త్ ఆ మూడు స్ట్రైట్ లైన్లో ఉంటే హయ్యెస్ట్ హై టైడ్స్, లోయెస్ట్ లో టైడ్స్ ఏర్పడతాయి. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏముంది? వెరీ హై టైడ్స్ కాజ్డ్ వెన్ సన్, మూన్ అండ్ ఎర్త్ ఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద సేమ్ లైన్, దెన్ స్ప్రింగ్ టైడ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ మూడు ఒకే లైన్లో ఉంటే, సన్, మూన్ అండ్ ఎర్త్ ఒకే లైన్లో ఉంటే దాన్ని అప్పుడు స్ప్రింగ్ టైడ్స్ అనేవి ఏర్పడతాయి. ఓకే, హయ్యెస్ట్ హై టైడ్స్, లోయెస్ట్ లో టైడ్స్ అనేవి ఏర్పడతాయి ఈ స్ప్రింగ్ టైడ్స్ అప్పుడు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నీప్ టైడ్స్ ఎప్పుడు వస్తాయి అని అంటే, వెన్ సన్, మూన్ అండ్ ఎర్త్ ఆర్ ఎట్ రైట్ యాంగిల్స్. సన్, మూన్ అండ్ ఎర్త్ ఆర్ ఎట్ రైట్ యాంగిల్స్లో ఉంటాయి. అంటే ఇది సన్, ఇది మూన్, ఇది ఎర్త్, ఇది మూన్ అనుకుందాం. సో ఇవి రైట్ యాంగిల్స్లో ఉన్నాయి. రైట్ యాంగిల్ ఉంది ఇక్కడ. సో అలాంటప్పుడు ఇక్కడ నీప్ టైడ్స్ ఏర్పడతాయి. ఓకే, నీప్ టైడ్స్ ఏర్పడతాయి. సో మనం లో టైడ్స్ కాజ్డ్ వెన్ సన్, ఎర్త్ అండ్ మూన్ ఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ క్వాడ్రాక్చర్. సో ఈ నీప్ టైడ్స్ అప్పుడు ఏంటంటే లో టైడ్స్ ఏర్పడతాయి. సో ఇవి క్వాడ్రాక్చర్ అంటే ఇక్కడ మనకి రైట్ యాంగిల్స్లో ఇక్కడ ఏర్పడుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ అపోజియన్ టైడ్స్. ఈ అపోజియన్ టైడ్స్ అంటే వెన్ మూన్ ఈజ్ అవే ఫ్రమ్ ద ఎర్త్ అనమాట. ఈ అపోజియన్ టైడ్ ఎప్పుడు ఏర్పడుతుందంటే, అపోజియన్ టైడ్ అక్కర్స్ వెన్ మూన్ ఈజ్ ఎట్ అపోజీ, అంటే ఇట్ ఈస్ ఫార్దర్ ఫ్రమ్ ద ఎర్త్ అనమాట. సో అప్పుడు వీక్ టైడల్ ఫోర్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి పెరిజీ అండ్ అపోజీ అని రెండు ఉన్నాయి. అంటే మూన్ ఎర్త్కి దగ్గరగా ఉన్న సందర్భం అప్పుడు పెరిజీ అని అంటాము. మూన్ ఎర్త్కి దూరంగా ఉంటే అపోజీ అని అంటాం. సో మూన్ ఎర్త్కి దూరంగా ఉంటుంది కాబట్టి గ్రావిటేషనల్ ఫోర్స్ ఆఫ్ ద మూన్ ఆన్ ఎర్త్ అనేది వీక్గా ఉంటుంది. సో అప్పుడు వీక్ టైడ్స్ అనేవి ఏర్పడతాయి. సో ఆప్షన్ ఇక్కడ మనం సి తీసుకెళ్ళి 2తో మ్యాచ్అప్ చేసేయాలి. ఓకే, అక్కర్ వెన్ ద మూన్ ఈజ్ ద ఫార్దెస్ట్ ఫ్రమ్ ద ఎర్త్ అని అన్నాడు. అది. నెక్స్ట్ డి వచ్చేసరికి ఈక్వనాక్టికల్ స్ప్రింగ్ టైడ్స్ అంటున్నాడు. ఈక్వనాక్టికల్ స్ప్రింగ్ టైడ్స్ ఎప్పుడు ఏర్పడతాయి అని అంటే, ఇవి టైడ్స్ రీఅకరింగ్ అట్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 6 months అనమాట. ఇవి జనరల్గా ఏంటంటే ఈక్వనాక్సెస్ అప్పుడు. ఈక్వనాక్స్ అంటే ఏంటి? మనకి ఎవ్రీ 6 monthsకి ఒకసారి ఈక్వల్ డే అండ్ ఈక్వల్ నైట్స్, జనరల్గా డే అండ్ నైట్ ఈక్వల్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది సన్, ఎర్త్ ఎక్కడ ఉంది, అండ్ ఇది సన్, ఎర్త్ ఎక్కడ ఉంది, అండ్ ఎర్త్ ఎక్కడ ఉంది. సో ఇక్కడ ఈక్వనాక్సెస్ డే అండ్ నైట్ ఆల్మోస్ట్ ఈ రేస్ దీని మీద ఈక్వల్, డే అండ్ నైట్ ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ కూడా డే అండ్ నైట్ ఈక్వల్గా ఉంటుంది. సో అప్పుడు ఈ టైడ్స్ అనేవి ఇఫ్ దే రికరింగ్ అట్ అన్ ఇంటర్వెల్ ఆఫ్ 6 months అయితే దాన్ని ఈక్వనాక్టికల్ స్ప్రింగ్ టైడ్స్ అని అంటాం. ఓకే, సో ఇది ఆప్షన్ ఏది అని అంటే ఆప్షన్ డి అనమాట. ఆప్షన్ డి. సో గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ మనకి టైడ్స్ ఏంటి, ఆ టైడ్స్ ఏ టైడ్స్ దాని డెఫినేషన్స్ ఏంటి అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. మనం ఓషన్ కరెంట్స్ మీద క్వశ్చన్ చూసాము, టైడ్స్ మీద క్వశ్చన్ చూసాం, కాంపోజిషన్ ఆఫ్ అట్మాస్ఫియర్ టెంపరేచర్ ఇన్వర్షన్ గురించి చూసాము. ఓకే, సో ఇలాంటివి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఓషన్స్ గురించి చూసాము, లేక్స్ గురించి చూసాము. ఇవి తెలుసుకోవడం వల్ల మీరు ఏం చదువుకోవాలి, జోగ్రఫీలో ఎలాంటి ఏరియాస్ మీద ఫోకస్ చేయాలి, ఫారెస్ట్ మీద చూసాం, సాయిల్స్ మీద చూసాం, ఇలాగ అన్నిటి మీద ఒక్కొక్కటి అలా ఇచ్చుకుంటూ వెళ్తారు ఎగ్జామ్లో. సో ఈ సిరీస్ ఏదైతే నేను చేస్తానో అది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, దీన్ని మిస్ చేయకండి. ఇఫ్ ఈ సిరీస్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కనుక వస్తే ఇది మాత్రం మీరు మిస్ అవ్వద్దు, మిస్ మాత్రం చేసుకోకండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ మేజర్ సీ పోర్ట్స్ ఆఫ్ ఇండియా అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? సో లెఫ్ట్ సైడ్ ఏమో పోస్ట్ ఇచ్చారు, రైట్ సైడ్ ఏమో అది ఏ టైప్ ఆఫ్ పోర్ట్ అని అడుగుతున్నాడు. అక్కడ ఉన్న ఫిజికల్ ఫీచర్స్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ పోర్ట్ అని ఎగ్జామ్లో అడుగుతున్నాడు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు. సో ఇది చూడండి, మనం ఇక్కడ కరెక్ట్లీ మ్యాచ్డ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఆఫ్ మేజర్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అంటున్నాడు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. వీటిలో ఏవి కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అని అంటున్నాడు. అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయ్యా,
ఎక్కడన్నా ఏదైనా ఇన్కరెక్ట్గా మ్యాచ్ అయిందా అనేది మనం ఇక్కడ చూద్దాం. ఓకే, దీన్ దయాల్ పోర్ట్ వచ్చేసరికి ఇది టైడల్ పోర్ట్ అనమాట. దీన్ని ఇంత గతంలో దీన్ని కాండ్లా పోర్ట్ అని అంటాం. ఇది ఎక్కడ ఉందంటే గల్ఫ్ ఆఫ్ కచ్లో ఉంది, గుజరాత్లో ఉంది. ఇది టైడల్ పోర్ట్. అంటే ఈ దీన్ దయాల్ పోర్ట్లో వచ్చే షిప్స్ ఏవైతే ఉన్నాయో దాని మూమెంట్స్ అక్కడున్న టైడ్స్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనమాట. టైడల్ వేరియేషన్స్ వల్ల ఆ షిప్స్ మూమెంట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుందన్నమాట. ఓకే, సో దీన్ దయాల్ పోర్ట్ అనేది టైడల్ పోర్ట్, అది కరెక్టే. నెక్స్ట్ సెకండ్ చూడండి, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్. ఈ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అనేది ల్యాండ్ లాక్డ్ పోర్ట్ అన్నాడు, అది తప్పు. ఎందుకనంటే ఇట్ ఈస్ నాట్ ఎ ల్యాండ్ లాక్డ్ పోర్ట్, ఇది ఒక న్యాచురల్ హార్బర్ పోర్ట్ అనమాట. న్యాచురల్ హార్బర్ పోర్ట్. ఓకే, ఇది ఈస్ట్ సైడ్ ఆఫ్ ముంబై హార్బర్ ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఇండియాస్ లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్. ఇండియాస్ లార్జెస్ట్ కంటైనర్ పోర్ట్ ఈ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, నవసేవ పోర్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ వివో చిదంబరం పోర్ట్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ డీప్ సీ హార్బర్ అనమాట. ఇది ఆర్టిఫిషియల్ డీప్ సీ హార్బర్. ఈ వివో చిదంబరం పోర్ట్ వచ్చేసరికి టిటికోరన్ పోర్ట్ అని అంటాం దీన్ని. ఇది తమిళనాడులో ఉంది. ఇది ఆర్టిఫిషియల్ డీప్ సీ హార్బర్ అనమాట. సో ఇది బ్రేక్ వాటర్స్ డెవలప్డ్ విత్ బ్రేక్ వాటర్స్ టు హ్యాండిల్ లార్జ్ ఓషన్ గోయింగ్ వెసల్స్ని హ్యాండిల్ చేయడం కోసం ఇది ఆర్టిఫిషియల్గా ఈ వివో చిదంబరం పోర్ట్ని డెవలప్ చేశారు. నెక్స్ట్ పారదీప్ పోర్ట్. ఈ పారదీప్ పోర్ట్ అనేది ఇది ఏమంటున్నాడు ఇక్కడ, న్యాచురల్ షాలో వాటర్ పోర్ట్ అంటున్నాడు. సో ఇట్ ఈస్ నాట్ ఎ న్యాచురల్ షాలో వాటర్ పోర్ట్, ఇది ఆర్టిఫిషియల్ డీప్ వాటర్ పోర్ట్ అనమాట. ఆర్టిఫిషియల్ డీప్ వాటర్ పోర్ట్. ఇది బల్క్ కార్గోని హ్యాండిల్ చేయడం కోసం, కోల్ కానీ ఐరన్ ఓర్ని కానీ బల్క్ కార్గోని హ్యాండిల్ చేయడం కోసం దీన్ని డెవలప్ చేశారు. ఇది ఒడిశాలో ఉంది పారదీప్ పోర్ట్. ఓకే, సో ఇది తప్పు. సో ఇక్కడ మనకి జవహర్లాల్ నెహ్రూ ల్యాండ్ లాక్డ్ పోర్ట్ అనేది అది తప్పు. సో 1 and 3 మాత్రమే ఇక్కడ కరెక్ట్. 1 and 3 కరెక్ట్ అన్న ఆప్షన్ ఏంటి, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ పోర్టు ఏంటి, మీరు ఇప్పుడు ఎలా చదువుకోవాలో జోగ్రఫీలో అర్థమైంది కదా. నేను ఆల్రెడీ మన ఏపీపీఎస్సీ గ్రూప్ 2 జోగ్రఫీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా నేను అనాలిసిస్ చేశాను. అవి కూడా మీరు ఒకసారి వీడియో లింక్ నేను దీని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా మీరు చూడండి. 30 క్వశ్చన్స్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేసాను, అవి కూడా మీరు చూడండి. అండ్ ఈ సిరీస్ ఇలాగ మీరు వాచ్ చేయండి. మన స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు ఇలాగే ఎంసీక్యూస్ అన్నీ, ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని. సో మీకోసమే నేను ఈ సిరీస్ నేను చేస్తున్నాను, మీరు యూటిలైజ్ చేసుకోండి. అండ్ మన మెంటార్షిప్లో ఇంతకు మించి మనం క్వశ్చన్స్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇలాంటి మంచి మంచి క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది ఫర్ ప్రాక్టీస్ చేయండి. మనం ప్రిలిమ్స్లో 1:15 ఏదైతే రేషియో ఉందో దాన్ని దాటుకొని మనం వెళ్ళాలి. అండ్ అది మాత్రమే కాకుండా మెయిన్స్లో మంచి మార్క్స్ సాధించుకోవాలి. సో దానికి ఈ సిరీస్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. అది మాత్రమే కాకుండా మన మెంటార్షిప్ కోర్స్ ఏదైతే ఉందో, టెస్ట్ కోర్స్ ఏదైతే ఉందో అది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకనంటే డైలీ మీరు సాల్వ్ చేయడం ద్వారా అట్లీస్ట్ మీకు మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళే లోపు ఒక 20,000 ఎంసీక్యూస్ సాల్వ్ చేస్తే, 20,000 ఎంసీక్యూస్ మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్ళే లోపు సాల్వ్ చేస్తే మిమ్మల్ని వెతుక్కుంటే మీకు సక్సెస్ అనేది వస్తుంది, మీకు ర్యాంక్ అనేది వస్తుంది. ఓకే, నేను ఆల్రెడీ మన మెంటార్షిప్లో భాగంగా మీకు ఏపీ ఎకనామిక్ సర్వే నుంచి కూడా ఎగ్జామ్ ఫస్ట్ చాప్టర్ నుంచే 200 ఎంసీక్యూస్ ఇచ్చాను. ఏ ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అవ్వకుండా మీకు 200 ఎంసీక్యూస్ ఇచ్చాను. చక్కగా మీరు ఆ 200 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే ఆ చాప్టర్లో నుంచి ఏ ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ మిస్ అవ్వదు, అలా మీకు ఇచ్చాను అనమాట. ఓకే, సో అలాగా మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. యూటిలైజ్ చేసుకోండి, రాయండి. ప్రతి ఎగ్జామ్ వదలకుండా రాయండి. మీకు మార్కులు తక్కువ వస్తున్నా కానీ రాయండి. సో రాస్తేనే, మీరు ఇక్కడ తప్పులు చేస్తేనే మీరు ఎగ్జామ్లో తప్పులు చేయరు. ఓకే, సో ఆల్ ది బెస్ట్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి. ఓకే, తద్వారా మిగతా వాళ్ళకు కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ మీకు ఈ సిరీస్లో ఇంకా ఏం కావాలి, మీకు ఇంకా ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.